So, hello everyone and welcome back to online classes of SSC Telugu. ఇవాళ మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్ని స్టార్ట్ చేసుకున్నాం అండ్ దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాటర్ అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో స్ట్రైట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్లీ వాట్ ఈస్ మ్యాటర్? కెమిస్ట్రీ పర్స్పెక్టివ్లో మ్యాటర్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో మ్యాటర్ అంటే ఇట్ ఈస్ ఎనీథింగ్. సో ఇక్కడ ఇట్ అంటే హియర్ ఇట్ ఈస్ మ్యాటర్. Matter is anything. Matter is anything that has fixed volume or mass and it occupies, okay? So, and it occupies some space. So, matter is anything that has some fixed volume or mass and it occupies some space. For example, మనం డైలీ యూజ్ చేస్తాం కదా మొబైల్ ఫోన్, లేకపోతే ల్యాప్టాప్, ఓకే, లేకపోతే మనం వాటర్ డ్రింక్ చేస్తాం కదా, సో ఆ వాటర్, ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాటర్కి ఎగ్జాంపుల్స్. బికాస్ వీటన్నిటికీ ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంది, ఓకే, లేకపోతే ఒక ఫిక్స్డ్ మాస్ అనేది ఉంది. అండ్ ఈ ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, మనం పెట్టడానికి కొంచెం స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తాయి కదా. సో దేనికైతే ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుందో అండ్ అలానే ఏదైతే స్పేస్ని ఆక్యుపై చేస్తుందో దాన్ని మనం మ్యాటర్ అని చెప్పేసి అంటాం, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ తీసుకుందాము. సో ఈజ్ ఎయిర్ మ్యాటర్? ఎయిర్ అనేది మ్యాటర్ కిందకు వస్తుంది, మ్యాటర్కి ఎగ్జాంపుల్ ఏనా. అలానే ఎమోషన్స్, ఓకే, సో ఎమోషన్స్ లేకపోతే మన బ్రెయిన్లోని థాట్స్, ఓకే, ఇవన్నీ మ్యాటరేనా అంటే. ఫస్ట్ ఎయిర్ చూడండి, ఇప్పుడు మనం బెలూన్ ఉంది కదా, బెలూన్ని మనం ఎయిర్తో నింపినప్పుడు ఏమవుతుంది, ఆ బెలూన్ షేప్ అనేది మనకి చేంజ్ అవుతుంది. అంటే ఆ ఎయిర్ అనేది మనకి కనిపించకపోయినా బెలూన్కి ఒక షేప్ అనేది వస్తుంది. అది దేని వల్ల అంటే బికాజ్ ఎయిర్ హ్యాస్ మాస్, ఓకే. సో ఇఫ్ ఇట్ హ్యాస్ మాస్ ఇట్ ఈస్ మ్యాటర్. ఇఫ్ ఇట్ హ్యాస్ మాస్ ఇట్ ఈస్ మ్యాటర్, ఓకే. నెక్స్ట్ అలానే మీరు వినే ఉంటారు, ఏదైనా ఒక హిల్ పైకి వెళ్ళేసరికి, మనము ఏదైనా హిల్ పైకి వెళ్ళేసరికి ఎయిర్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఓకే. ఆ డిక్రీజ్ అయిన ఎయిర్ని మనం ఏమంటామంటే థిన్ ఎయిర్ అని చెప్పేసి అంటాం. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ ఎయిర్ యొక్క మాస్ అనేది తగ్గిపోతుంది, ఓకే. అందుకనేసి మనకి ఎయిర్ తగ్గిపోతుంది, దాన్ని మనం థిన్ ఎయిర్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా ఎయిర్ అనేది ఇట్ హ్యాస్ మాస్ అండ్ ఈ ఎయిర్ని ఫిల్ చేసినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ షేప్ అనేది ఏమవుతుంది, మనకి ఇక్కడ బెలూన్ షేప్ ఏమైంది, చేంజ్ అయింది. బికాస్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ సమ్ స్పేస్. ఎయిర్ అనేది స్పేస్ని ఆక్యుపై చేసి షేప్ని ఇక్కడ చేంజ్ చేసింది అనమాట, ఓకేనా. సో ఎయిర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాటర్. అలానే ఎమోషన్స్ అండ్ థాట్స్, ఈ రెండు కూడా మనకి దే ఆర్ నాట్ మ్యాటర్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ మాస్ ఆర్ వాల్యూమ్ అండ్ అవేవి ఏదైనా ఒక బయట స్పేస్ని అట్లా ఆక్యుపై చేయవు, ఓకే. సో ఎయిర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాటర్. సో బేసిక్గా మ్యాటర్ అంటే ఏంటంటే దేనికైతే ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఆర్ ఫిక్స్డ్ మాస్ ఉండి ఒక స్పేస్ని, కొంచెం స్పేస్ని ఆక్యుపై చేస్తుందో దాన్ని మనం మ్యాటర్ అని చెప్పేసి అంటాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ పంచతత్వ. సో మన ఇండియన్ ఫిలాసఫర్స్ ఉండేవాళ్ళు కదా, సో ఇంతకుముందు, సో ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫర్స్, ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫర్స్, ఓకే. సో వీళ్ళు ఈ మ్యాటర్ ఏదైతే ఉందో దీన్ని 5 టైప్స్గా క్లాసిఫై చేశారు, ఓకే. సో ఈ మ్యాటర్ని ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేశారు, 5 టైప్స్గా క్లాసిఫై చేశారు. దాన్నే మనం పంచతత్వ అని చెప్పేసి అంటాం, ఓకే. సో దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే ఎయిర్, సెకండ్ది వచ్చేసి ఎర్త్, ఓకే, థర్డ్ వచ్చేసి ఫైర్, నెక్స్ట్ స్కై అండ్ అలానే వాటర్. వీటిని మనం ఏమంటామంటే పంచతత్వాలు అని చెప్పేసి అంటాం అనమాట. సో మనకి ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయని ఎలా అడుగుతారంటే కింద ఇచ్చిన వాటిల్లో పంచతత్వ కానిది ఏది, ఓకే. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో అడుగుతారనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, మీ చేతిలో ఉండే ఫోన్ కానివ్వండి, పెన్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి మ్యాటర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఈ మ్యాటర్ అనేది పార్టికల్స్తో తయారై ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యాటర్ లోపల మనకి ఏముంటుంది, పార్టికల్స్ ఉంటాయి కదా. సో ఈ ప్రాపర్టీస్, మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి చూద్దాం. సో ఇప్పుడు మ్యాటర్లో పార్టికల్స్ అనుకున్నాం కదా, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్.
సో మ్యాటర్లో ఉండే పార్టికల్స్కి ఒక పార్టికల్ నుంచి ఇంకొక పార్టికల్కి మధ్య స్పేస్ అనేది ఉంటుందంట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. నెక్స్ట్ ఏమంటున్నారంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కంటిన్యూస్లీ మూవింగ్. సో ఈ మ్యాటర్లో ఉండే పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూగా మూవ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ అలానే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ ఏమంటున్నారు అట్రాక్ట్ ఈచ్ అంటే ఇక్కడ ఏముంటుంది మనకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ పార్టికల్స్ ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్ ఏం చేస్తుంది అంటే ఇట్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. ఓకే, అంటే వీటి మధ్య ఏముంటుంది మనకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఎన్ని చూసాము, టోటల్ 3 చూసాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఒక పార్టికల్కి ఇంకో పార్టికల్కి మధ్య స్పేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఎప్పుడు కంటిన్యూగా మూవ్ అవుతూనే ఉంటాయి అని చెప్పి సెకండ్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ అలానే థర్డ్ ఏంటి, ఒక పార్టికల్ని ఇంకొక పార్టికల్ దే అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే ఒక పార్టికల్కి ఇంకొక పార్టికల్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ 3 కూడా మనకి మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనకి ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ పార్టికల్స్ మధ్య స్పేస్ ఏ విధంగా ఉంటుంది, పార్టికల్స్ మధ్య స్పేస్ ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ పార్టికల్స్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతాయి, ఓకే, అనే దాని బేసిస్ మీద మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాటర్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని బేస్ చేసుకొని మనకి మళ్ళీ ఏమున్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాటర్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేసి ఇప్పుడు మనం చూద్దాం. సో డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మనకు ఉన్నాయని చెప్పాను కదా. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే మనకి 5 ఉన్నాయి. మనకి ఇంపార్టెంట్ ఎన్ని అంటే 3. ఇంపార్టెంట్ అంటే లైక్ డైలీ లైఫ్లో మనం ఈ 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ని ఎక్కువ చూస్తాము, యూస్ చేస్తాము కూడా అనమాట. ఓకేనా, సో రిమైనింగ్ 2 కూడా చూద్దాము. సో ఫస్ట్ ఈ 3 అయితే చూద్దాం. ఓకే, సో అవి ఏంటివి అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఏంటివి అవి, ఈ ఫస్ట్ 3 స్టేట్స్ వచ్చేసి సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఫస్ట్ మనం సాలిడ్స్ చూద్దాం. ఫస్ట్ సాలిడ్స్ చూసినప్పుడు మనకి వీటికి డెఫినెట్ షేప్ అయితే ఉంటుంది. సాలిడ్స్కి ఎలా ఉంటాయి, సాలిడ్స్ అన్నీ వాటికి ఒక ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. ఓకేనా, అండ్ వాటి బౌండరీస్ కూడా మనకి క్లియర్గా ఉంటాయి. అంటే డిస్టింక్ట్ బౌండరీస్ అయితే మనకు ఉంటాయి. బౌండరీస్ అంటే షేప్లో ఎడ్జెస్ కానివ్వండి, ఓకే, ఫిక్స్డ్ షేప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ సాలిడ్స్ని మనం ఈజీగా కంప్రెస్ చేయలేము. అంటే ఏమని రాయొచ్చు మనం, దే హ్యావ్ నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ అని చెప్పచ్చా. కంప్రెసిబిలిటీ అనేది ఎట్లా ఉంటుంది, చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. ఇక్కడ కంప్రెసిబిలిటీ అంటే ఏంటి, కంప్రెసిబిలిటీ అంటే అంటే అది ఎట్లా అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ఇట్స్ షేప్. ఓకే, అంటే ఇప్పుడు మనము ఏదైనా కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, కానీ సాలిడ్స్ యొక్క షేప్ని మనం అంత ఈజీగా చేంజ్ చేయలేం. అందుకనేసి దాని కంప్రెసిబిలిటీ అనేది మనం నెగ్లిజిబుల్ అని చెప్పేసి చెప్తామన్నమాట. సో ఇక్కడ కంప్రెసిబిలిటీ అంటే ఏంటి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ఇట్స్ షేప్. ఓకే, ఒకవేళ నువ్వు ఇంకా గట్టిగా ట్రై చేస్తే ఇది ఏమైపోతుంది అంటే ఇట్ మే ఆల్సో బ్రేక్. ఓకే, ఇది ఏమవచ్చు అంటే మనకి విరిగిపోవచ్చు కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ సాలిడ్స్. ఇప్పుడు చూడండి, ఈ 3 స్టేట్స్ గురించి మనం ఒక 3 కాంపోనెంట్స్ తీసుకొని ఈ సాలిడ్ స్టేట్లో పలానా కాంపోనెంట్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, అదే లిక్విడ్లో ఎట్లా ఉంటుంది, గ్యాస్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూద్దాము. సో ఏమేమి తీసుకున్నామంటే స్పేస్. సో పార్టికల్స్ మధ్య ఉండే స్పేస్, ఆ మ్యాటర్లోని పార్టికల్స్ మధ్య ఉండే స్పేస్ ఏ విధంగా ఉంటుంది, ఆ పార్టికల్స్ మూమెంట్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ అలానే ఆ పార్టికల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేసి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సాలిడ్స్లో తీసుకుంటే సాలిడ్స్లో పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలా ఉంటుంది, చాలా తక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు తక్కువ స్పేస్ ఉంది అంటే అవి ఈజీగా మూవ్ అవ్వగలుగుతాయి. ఆ పార్టికల్స్ అనేవి అవి అంత ఈజీగా మూవ్ అవ్వలేవు. ఓకే, అంటే మూమెంట్ ఎలా ఉంది మనకి ఇక్కడ, చాలా లో మూమెంట్ అయితే మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చూడండి. ఇప్పుడు పార్టికల్స్ మధ్య స్పేస్ చాలా తక్కువ ఉందంటే ఆ పార్టికల్స్ అన్ని ఎట్లా ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. సో దగ్గరగా ఉన్నాయంటే వాటికి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉన్నట్టు, చాలా హైగా ఉన్నట్టు. అదే గ్యాసెస్ తీసుకుంటే పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గ్యాసెస్ తీసుకున్నప్పుడు పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది ఎట్లా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఇక్కడ స్పేస్ దగ్గర ఏమని రాయొచ్చు, ఇట్ హ్యాస్ వెరీ హై స్పేస్, చాలా ఎక్కువ ఉంటుంది.
ఓకే. అండ్ మూవ్‌మెంట్ ఇప్పుడు ఎక్కువ స్పేస్ ఉంది అంటే మూవ్‌మెంట్ కూడా ఎట్లా ఉంటది? ఎక్కువ ఉంటుంది కదా! సో, మూవ్‌మెంట్ కూడా ఎట్లా ఉంటుంది ఇక్కడ? చాలా హైగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పార్టికల్స్ దూరం దూరంగా ఉన్నాయి. పార్టికల్స్ ఎట్లా ఉన్నాయి? దూరం దూరంగా ఉన్నాయి. అంటే వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎట్లా ఉంటది? చాలా తక్కువ ఉంటుంది. ఓకే. అదే లిక్విడ్ చూడండి. స్పేస్ అనేది ఎట్లా ఉంటదంటే సాలిడ్ గ్యాస్‌కి మీడియంలో ఉంటుంది. స్పేస్ అనేది పార్టికల్స్ మధ్య ఎట్లా ఉంటుందంటే మీడియంగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ సాలిడ్స్ అండ్ గ్యాసెస్. అండ్ అలానే పార్టికల్స్ మధ్య మూవ్‌మెంట్ కూడా ఎట్లా ఉంటదంటే చాలా మీడియంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఆబ్వియస్‌గా ఇంకెట్లా ఉంటుంది? మీడియంగా ఉంటుంది. ఒకసారి గ్యాసెస్‌కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మనము రూమ్‌లో ఏదన్నా ఒక కార్నర్‌లో పర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది? ఆ పర్ఫ్యూమ్ అనేది రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది కదా! ఎందువల్లంటే ఇప్పుడు ఆ పర్ఫ్యూమ్‌లోని పార్టికల్స్ మీద స్పేస్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటది. సో, అప్పుడు మూవ్‌మెంట్ ఏమవుతుంది? మూవ్‌మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, అందువల్ల అవేంటంటే ఫాస్ట్‌గా మూవ్ అయ్యేసి రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, ఓకే. నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళే ముందు మనము కైనెటిక్ ఎనర్జీ గురించి ఒకసారి చూద్దాము. కైనెటిక్ ఎనర్జీ ఆల్రెడీ మనం ఫిజిక్స్ క్లాసెస్‌లో చూసాం. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి అని. ఎప్పుడు ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ? ఏదైనా బాడీ మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఏదైనా బాడీ మోషన్‌లో ఉన్నప్పుడు మనకి ఏ ఎనర్జీ ఉంటుంది అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ మనం చూసాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్టేట్స్ గురించి చూసాము? సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ చూసాం కదా! ఈ 3 స్టేట్స్‌లో ఓకే. ఈ మూడిట్లో కైనెటిక్ ఎనర్జీ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది? అలానే కైనెటిక్ ఎనర్జీ అనేది దేనికి తక్కువ ఉంటుంది అని చెప్పేసి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి సాలిడ్‌లో పార్టికల్స్ అంటే ఎలా ఉంటాయి? చాలా దగ్గరగా ఉంటాయి. అంటే పార్టికల్స్ మధ్య మూవ్‌మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మూవ్‌మెంట్ తక్కువ ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది? తక్కువే కదా ఉంటది. లీస్ట్ కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి సాలిడ్స్‌లో ఉంటుంది. అదే గ్యాసెస్ తీసుకుందాం. గ్యాసెస్‌లో పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. సో, స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు మూవ్‌మెంట్ కూడా పార్టికల్స్ మధ్య చాలా ఎక్కువ ఉంటుంది. సో, గ్యాసెస్‌కి కైనెటిక్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది అంటే హైయెస్ట్ కైనెటిక్ ఎనర్జీ అయితే ఉంటుంది. దేనికి? గ్యాసెస్‌కి. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ ఆల్ క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్లోని చేంజెస్ అనేవి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను. టెంపరేచర్ని ఏం చేశాను? ఇంక్రీజ్ చేశా. చూడండి పార్టికల్స్ ఉన్నాయి కదా, ఈ పార్టికల్స్ అంటే ఈ మ్యాటర్ ఏదైతే ఉందో దీంట్లో నేను ఇప్పుడు టెంపరేచర్ని ఏం చేశాను? ఇంక్రీజ్ చేశా. బై ఎనీ మీన్స్ ఎట్లా అయినా కూడా నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వీటి మధ్య ఏమవుతుంది? డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందంటే అవన్నీ ఏమయ్యాయి? దూరంగా జరిగాయి కదా! సో ఇప్పుడు దూరంగా జరిగాయి అంటే వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది కదా! అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకే. అలానే పార్టికల్స్ మధ్య మూమెంట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. పార్టికల్స్ మధ్య మూమెంట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే స్పేస్ అనేది పార్టికల్స్ మీద స్పేస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలానే స్పేస్ ఇంక్రీజ్ అయింది అంటే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమైంది? ఇక్కడ మనకి డిక్రీజ్ అయింది. అసలు స్పేస్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం వల్ల. సో టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి సాలిడ్స్ ఉన్నాయి కదా, ఈ సాలిడ్స్ని నేను హీట్ చేసినప్పుడు ఓకే, సాలిడ్స్ని హీట్ చేసినప్పుడు అవి ఏమవుతాయి? అవి లిక్విడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ లిక్విడ్స్ నేను ఇంకా హీట్ చేసినప్పుడు అవి ఎట్లా కన్వర్ట్ అవుతాయి? అవి గ్యాసెస్గా మనకి కన్వర్ట్ అవ్వడం అనేది మనకి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ తీసుకుందాం. ఐస్ని నేను హీట్ చేస్తా. ఐస్ని ఏం చేస్తున్నాను? హీట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పార్టికల్స్ మధ్య డిక్రీజ్ అవుతుంది. ఓకే. అంటే ఆ పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఈ ఐస్ కాస్త ఇక్కడ ఏ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది? మనకి
వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ని నేను ఫర్దర్గా హీట్ చేస్తున్నా. ఈ వాటర్ని ఏం చేస్తున్నాను, ఇంకా హీట్ చేసినప్పుడు అదేమవుతుంది అంటే పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోయి ఇది కాస్త గ్యాస్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటది వేపర్ లాగా మనకి ఈ ఐస్ అనేది ఫైనల్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఐస్లో పార్టికల్స్ ఏ విధంగా ఉంటాయి, ఐస్లో పార్టికల్స్ అన్నీ కూడా మనకి క్లోజ్లీ ప్యాక్డ్గా ఉంటాయి. ఓకే, ఐస్లో పార్టికల్స్ అన్నీ ఎట్లా ఉంటాయి, బాగా క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి. అండ్ అలానే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎట్లా ఉంటుంది ఐస్లో అంటే సాలిడ్లో ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది. కానీ కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటే దగ్గరగా ఉంటాయి కాబట్టి పార్టికల్స్ కైనెటిక్ ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మూమెంట్ తక్కువ ఉంటుంది. మూమెంట్లో ఉన్నప్పుడే మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. అదే ఇప్పుడు ఈ వేపర్లో తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటే చాలా తక్కువ. అండ్ ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఇవన్నీ క్లోజ్లీ ప్యాక్డ్ అయి ఉంటాయా అంటే కాదు. ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకేనా. సో ఈ విధంగా మనం టెంపరేచర్ చేంజ్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం చూసాం కదా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ మనం ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ అంటే ప్రెషర్ని మనం చేంజ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూద్దాము. సో దీనికి మనం ఒక సాలిడ్ CO2ని తీసుకుందాం. ఓకే, సాలిడ్ CO2 అంటే ఏంటి, మనకి CO2 తెలుసు కదా, కార్బన్ డైఆక్సైడ్. సో ఈ CO2ని నేను ఒక హై ప్రెషర్లో పెట్టి అంటే హై ప్రెషర్తో సిలిండర్లో ఆ CO2ని స్టోర్ చేసినప్పుడు అది మనం సాలిడ్ CO2 అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఏదైనా ఒక సిలిండర్లో నేను ఈ CO2ని స్టోర్ చేసినప్పుడు దీన్ని మనం సాలిడ్ CO2 అని చెప్పేసి అంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ సిలిండర్ ఏదైతే ఉందో దీంట్లో ప్రెషర్ని డిక్రీజ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నా అంటే ప్రెషర్ని డిక్రీజ్ చేస్తున్నా, లైక్ 1 atmospheric ప్రెషర్ని డిక్రీజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఈ సాలిడ్ CO2 ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్లో నుంచి మనకు బయటకైతే వచ్చేస్తుంది. సిలిండర్ లోపల ఎట్లా ఉంది, సాలిడ్ CO2గా ఉంది. నేనేం చేశాను, ప్రెషర్ని డిక్రీజ్ చేశా. ఇప్పుడు ఈ సాలిడ్ CO2 నాకు బయటకి ఎట్లా వస్తుంది, గ్యాస్ రూపంలో మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమైంది, ప్రెషర్ డిక్రీజ్ చేయడంతో సాలిడ్ టు గ్యాస్ కన్వర్షన్ అనేది జరిగింది. ఇక్కడ ఏమైంది, నాకు సాలిడ్ టు గ్యాస్ కన్వర్షన్ అనేది జరిగింది. ఓకే, దీన్నే మనం ఇంకోలాగా కూడా చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఏం చేశాను, నేను ప్రెషర్ని డిక్రీజ్ చేశాను. అదే ప్రెషర్ని కనుక నేను ఇంక్రీజ్ చేశాను అంటే ఒక గ్యాస్ తీసుకొని దీంట్లో నేను ఏం చేశానంటే ప్రెషర్ని ఇంక్రీజ్ చేశాను. అప్పుడు అది దేనిగా కన్వర్ట్ అవుతుంది, సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది కదా. ఓకేనా. సో ఈ విధంగా ప్రెషర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో సాలిడ్ నుంచి గ్యాస్ కన్వర్షన్ కానీ లేకపోతే గ్యాస్ నుంచి సాలిడ్ కన్వర్షన్ కానీ. సో సాలిడ్ నుంచి గ్యాస్కి ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, ప్రెషర్ని డిక్రీజ్ చేసినప్పుడు. సో ప్రెషర్ని డిక్రీజ్ చేసినప్పుడు సాలిడ్ టు గ్యాస్. అదే ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే పార్టికల్స్ అన్ని కూడా దగ్గరకు వచ్చేస్తాయి, ప్రెషర్తో పార్టికల్స్ దగ్గరకు వచ్చేస్తాయి. సో ఆ విధంగా గ్యాస్ టు సాలిడ్ కన్వర్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, దీన్నే మనం లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ అని చెప్పేసి కూడా అంటాం అనమాట. సో ఇది ఎలా చేస్తామంటే ప్రెషర్ని ఇంక్రీజ్ చేసి టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తాం అనమాట. సో లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ అంటే కూడా మీకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ మనం చేంజ్ ఆఫ్ మ్యాటర్. ఓకే, చేంజ్ ఆఫ్ మ్యాటర్ గురించి చూద్దాం. అంటే ఒక మ్యాటర్ ఏ విధంగా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసాం కదా గ్యాస్ టు సాలిడ్, సాలిడ్ టు గ్యాస్, అదేవిధంగా లిక్విడ్ టు గ్యాస్, గ్యాస్ టు లిక్విడ్, సాలిడ్ టు లిక్విడ్. ఓకే, సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అసలు ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ కన్వర్షన్ ఆ స్టేట్ని, ఓకే, ఆ కన్వర్షన్ని మనం ఏమని చెప్పేసి అంటాము అని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, కండెన్సేషన్ గురించి చూద్దాం. కండెన్సేషన్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, మనకి అట్మాస్ఫియర్లో జనరల్గా నైట్ టైం బాగా ఏమవుతుంది, టెంపరేచర్ అనేది బాగా కూల్ అవుతుంది కదా. అంటే టెంపరేచర్ అనేది ఏమవుతుంది, డ్రాప్ అయిపోతుంది. ఓకే, సో మనం ఉదయం లేచి చూసరికి కార్స్ మీద కానీ విండోస్ మీద కానీ చిన్న చిన్న డ్రాప్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఇదేమైంది, ఈ డ్రాప్లెట్స్ అంటే వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది. సో నైట్ టైం టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయినప్పుడు అట్మాస్ఫియర్లో ఏదైతే గ్యాస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా, ఈ గ్యాస్ అంతా కూడా చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ లాగా చేంజ్ అవుతాయి అన్నమాట. సో అలా వాటర్ డ్రాప్లెట్స్ లాగా చేంజ్ అయినవి మనకి
వెహికల్స్ మీద కానివ్వండి, విండోస్ మీద కానివ్వండి, ప్లాంట్స్ మీద కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి తేమగా ఉండటం చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్తో. ఓకేనా? సో ఈ ఏమైంది ఇక్కడ, టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడం వల్ల గ్యాస్ అనేది ఏమైంది, చిన్న చిన్న లిక్విడ్గా కన్వర్ట్ అయింది. లిక్విడ్ డ్రాప్లెట్స్, వాటర్ డ్రాప్లెట్స్ అంటే అదేంటి, వాటర్ డ్రాప్లెట్స్ అంటే లిక్విడ్స్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, గ్యాస్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అయిందనమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే కండెన్సేషన్ అని చెప్పేసి అంటాం. సో గ్యాస్ టు లిక్విడ్, ఓకే, గ్యాస్ టు లిక్విడ్ కన్వర్షన్ని మనం ఏమని చెప్పేసి అంటాము, కండెన్సేషన్ అని చెప్పేసి అంటాం. అదే లిక్విడ్ టు గ్యాస్ అయింది అనుకోండి, లిక్విడ్ అంటే ఇప్పుడు మనకి వాటర్ అనేది గ్యాస్ అయింది. గ్యాస్ అంటే ఏమైనట్టు, ఇక్కడ వేపర్ అయింది కదా. సో వాటర్ని మనం బాయిల్ చేస్తే ఏమవుతుంది, వాటర్ ఇంకిపోతూ ఉంటాయి. అంటే ఇంకిపోయిన వాటర్ ఏమయ్యాయి, అవన్నీ కూడా వేపర్ లాగా కన్వర్ట్ అయిపోయి ఎయిర్లో కలిసిపోతాయి అనమాట. ఓకే, సో దీన్ని, సో లిక్విడ్ టు వాటర్ అంటే ఏంటి, లిక్విడ్. సో లిక్విడ్ టు గ్యాస్, ఈ కన్వర్షన్ని మనం ఏమంటామంటే వేపరైజేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ కన్వర్షన్ ఏమంటాము, వేపరైజేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ అలానే సాలిడ్ టు గ్యాస్, సాలిడ్ టు గ్యాస్ ఇందాక చూసాం కదా, లిక్విఫికేషన్ ఏ విధంగా చేస్తాం, సాలిడ్ టు గ్యాస్ కన్వర్షన్, లేకపోతే గ్యాస్ టు సాలిడ్ అంటే ప్రెషర్ని బేస్ చేసుకొని మనం అక్కడ కన్వర్షన్ అనేది చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం. సో అలానే సాలిడ్ టు గ్యాస్ కన్వర్ట్ అయితే దాన్ని ఏమంటామంటే మనం సబ్లిమేషన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము, సబ్లిమేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, అదే గ్యాస్ టు సాలిడ్, అదే గ్యాస్ టు సాలిడ్ కన్వర్షన్ ఏమంటామంటే డిపాజిషన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము, డిపాజిషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ అట్లానే సాలిడ్ టు లిక్విడ్, సాలిడ్ నుంచి అంటే ఐస్ అనేది ఏంటి, సాలిడ్, సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ అయింది, సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్, దీన్ని ఏమంటాము అంటే ఫ్యూజన్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని ఏమంటాము, ఫ్యూజన్ అని చెప్పేసి అంటాం. అదే లిక్విడ్ నుంచి సాలిడ్కి అయితే సాలిడిఫికేషన్. సో ఇక్కడ ఏమైంది, లిక్విడ్ నుంచి సాలిడ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సాలిడ్ కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని ఏమంటాము, సొలిడిఫికేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. వీటిలో మనకి ఇంపార్టెంట్ ఏమేంటివి అంటే లైక్ సబ్లిమేషన్, అలానే డిపాజిషన్, ఓకే, సబ్లిమేషన్, డిపాజిషన్, ఫ్యూజన్, కండెన్సేషన్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, సాలిడ్స్ నుంచి టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైంది, దేనిలాగా కన్వర్ట్ అవుతుంది, లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇదే లిక్విడ్కి నేను మళ్ళీ టెంపరేచర్ని ఏం చేస్తాను అంటే ఇంక్రీజ్ చేసి ఫర్దర్ హీట్ చేస్తాం. అప్పుడు ఏంగా కన్వర్ట్ అవుతుందంటే మనకి గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, ఇప్పుడు ఈ గ్యాస్కి నేను ఏం చేస్తానంటే టెంపరేచర్ అనేది ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ చేస్తున్నాం, లేకపోతే దీన్ని అయనైజ్ చేస్తున్నాం. ఓకే, సో ఆన్ ఫర్దర్ అయనైజింగ్ ఈ గ్యాస్ అనేది ప్లాస్మా అనే స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ అనేది ఏ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది, ప్లాస్మా. సో దిస్ ఈస్ ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఇందాక చెప్పాను కదా, మ్యాటర్ ఎన్ని స్టేట్స్లో ఉంటుంది, 5 స్టేట్స్, మనకి ఇంపార్టెంట్ 3 అని చెప్పాను. సో ఇప్పుడు రిమైనింగ్ 2 గురించి చెప్తున్నాను అనమాట. సో ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటి, ప్లాస్మా. అలానే ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటి అంటే బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్. ఓకే, Bose-Einstein condensate is the fifth state of matter. సో దీనికి బోస్ ఐన్స్టీన్ అని ఎందుకు అంటున్నామంటే, సో సత్యేంద్రనాథ్ బోస్ అండ్ అలానే ఆల్బర్ట్ ఐన్స్టీన్, సో వీళ్ళిద్దరు సైంటిస్ట్ ఏం చేశారంటే, సో ఫోర్త్ స్టేట్ తర్వాత మనము ఈ ప్లాస్మా స్టేట్ని ఇంటెన్స్ కూలింగ్, ఇప్పటిదాకేమో హీట్ చేసాం, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి హీట్ చేసాం, అట్లా కాకుండా నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు అంటే వాళ్ళు అనుకోవడం అనమాట. సో సపోజ్ ఈ ప్లాస్మా స్టేట్ని నేను ఇంటెన్స్గా కూల్ చేస్తే నాకు ఒక ఫిఫ్త్ స్టేట్ అనేది వస్తుంది అని చెప్పి వాళ్ళు అజ్యూమ్ చేశారు. ఓకే, అదంతా అప్పుడు రియాలిటీ కాదు, దే అజ్యూమ్డ్ ఇట్. ఓకేనా? సో ఎప్పుడు అంటే 1924లో. సో వీళ్ళు అజ్యూమ్ చేసుకొని ఒక ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనేది ప్రిడిక్ట్ చేశారనమాట. అందుకనేసి దీన్ని మనం ఏమంటామంటే బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అని చెప్పేసి అంటాం. ఓకే, వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు, బాగానే ఉంది, మరి ఇది రియల్గా జరిగిందా, రియల్గా ఈ స్టేట్ అనేది అచీవ్ చేయగలిగారా సైంటిస్టులు అంటే ఎస్, డెఫినెట్గా ఈ స్టేట్ని కూడా అచీవ్ చేశారనమాట. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే ఎరిక్ కార్నెల్. ఓకే,
సో ఎరిక్ కార్నెల్ అనే ఒక సైంటిస్ట్ ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేస్తూ 5th స్టేట్ని డిస్కవర్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎట్లా డిస్కవర్, యూజింగ్ విచ్ మెటల్, ఓకే, ఏ ఆటమ్స్ని తీసుకొని వీళ్ళు డిస్కవర్ చేశారంటే ఇది ఇంపార్టెంట్. సో రుబీడియంతో ఈ 5th స్టేట్ని వీళ్ళు డిస్కవర్ చేయడం జరిగిందనమాట. సో ముందుగా అనుకున్నట్టే బోస్ అండ్ ఐసెన్స్టీన్ అనుకున్నట్టే అబ్సల్యూట్ 0 టెంపరేచర్లో మనకి ఈ 5th స్టేట్ అనేది అచీవ్ చేయడం జరిగింది. సో అచీవ్ చేసింది ఎవరు అంటే ఎరిక్ కార్నెల్. ఓకే, కార్నెల్. సో దీనికి గాను ఎరిక్ కార్నెల్కి 2001లో నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట ఫిజిక్స్లో. ఓకేనా. సో 5th స్టేట్ని ప్రిడిక్ట్ చేసింది బోస్ అండ్ ఐన్స్టీన్. సో వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన విధంగా ఈ 5th స్టేట్ నేమ్ అనేది ఉంది. సో దీన్ని ఎవరు అచీవ్ చేశారు ల్యాబ్లో అంటే ఎరిక్ కార్నెల్. సో అచీవ్ చేసినందుకు ఈయనకి 2001లో ఫిజిక్స్కి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్. నెక్స్ట్, ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ఎవాపరేషన్. సో ఫస్ట్ ఎవాపరేషన్ అంటే ఏంటి? ఎవాపరేషన్ అంటే ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి చేంజ్ అవుతుంది? ఇక్కడ వేపర్లోకి మారుతుంది, అంటే లిక్విడ్ టు గ్యాస్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ ఎవాపరేషన్కి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటివి? ఓకే, ఏ పరిస్థితులు ఎవాపరేషన్కి అనుకూలంగా ఉంటాయి అని చెప్పేసి మనం చూద్దాం. సో దీనికి టోటల్లీ మనకి 4 కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? టోటల్గా 4 కండిషన్స్ అయితే ఉన్నాయి. అవేంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ది ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఎవాపరేషన్కి ఫేవర్ అవుతుందా లేకపోతే ఆపోజిట్ అవుతుందా అని చెప్పేసి చూద్దాం. నెక్స్ట్ అలానే ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఓకే. నెక్స్ట్ అలానే ఇంక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్ పెరిగితే ఎవాపరేషన్కి సపోర్ట్ చేస్తుందా, ఫేవర్ చేస్తుందా లేదా? నెక్స్ట్ అట్లానే ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ. ఓకే. సో ఈ 4 కేసెస్లో ఏ కేసెస్లో మనకి ఎవాపరేషన్కి సపోర్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ 3 కేసెస్ ఏవైతే ఉన్నాయో, సో ఫస్ట్ 3 కేసెస్లో మనకి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ? ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఓకే. అదే 4th కేస్ హ్యూమిడిటీ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం మనకి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది మనకి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు లిక్విడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? గ్యాస్గా కన్వర్ట్ అవుతుందా? సో గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది అంటే ఏంటి? అక్కడ ఎవాపరేషన్ జరిగింది కదా. ఓకే. నెక్స్ట్ అట్లానే సర్ఫేస్ ఏరియా అనేది నేను ఇంక్రీజ్ చేశాను. సో ఇంత ఉండే సర్ఫేస్ ఏరియాకి నేను ఏం చేశాను? సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు పార్టికల్స్ ఎట్లా ఉంటాయి? ఫ్రీగా ఉంటాయి. అంటే క్లమ్జీ, లైక్ వెరీ క్రౌడెడ్గా ఉండేవి ఏమయ్యాయి? ఇప్పుడు ఫ్రీ అయ్యాయి. సో అంటే మనకి అది కూడా ఎవాపరేషన్కి సపోర్టే కదా, ఫేవరే కదా. నెక్స్ట్ అట్లానే విండ్ స్పీడ్, అంటే గాలి, ఆ విండ్ స్పీడ్ ఏదైతే ఉందో అది కూడా బాగా ఇంక్రీజ్ చేశాను నేను. అప్పుడు కూడా మనకి అది ఎవాపరేషన్కి ఫేవర్ చేస్తుంది. అదే హ్యూమిడిటీ అంటే ఏంటి? వాటర్లో, అట్మాస్ఫియర్లో ఉండే వాటర్ కంటెంట్, అంటే ఆ తేమదనం ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇంక్రీజ్ చేసినప్పుడు, ఓకే, అది మాత్రం రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏం చేస్తుంది? డిక్రీజ్ చేస్తుంది. అంతే కదా. మనకి ఎండ ఉన్నప్పుడే క్లాత్స్ అన్నీ బాగా డ్రై అవుతాయి. అదే ఎండ లేకుండా, ఓకే, అట్మాస్ఫియర్ బాగా కూల్గా ఉన్నప్పుడు, అంటే హ్యూమిడిటీ అనేది బాగా ఉన్నప్పుడు మనకి ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఏమవుతుంది? స్లో అయిపోతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలానే మనం కండెన్సేషన్ గురించి చూసాం కదా ఇందాక. కండెన్సేషన్ గురించి చూసాం. సో ఈ కండెన్సేషన్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా. సో ఈ కండెన్సేషన్లో మనకి ఏమున్నాయి? డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో లైక్ ఏంటివి అవి అంటే లైక్ డ్యూ, ఫ్రాస్ట్, ఓకే, ఫాగ్, మిస్ట్, అలానే స్మాగ్, ఓకే, క్లౌడ్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్. ఇవి ఇన్ డీటెయిల్గా మనం జియోగ్రఫీలో చూస్తాము. సో ఫర్ టైమ్ బీయింగ్ కండెన్సేషన్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటివి అంటే డ్యూ కానీ, ఫ్రాస్ట్ కానివ్వండి, ఫాగ్, ఓకే, అలానే మిస్ట్, స్మాగ్, క్లౌడ్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. ఓకే, ఇదేంటిది? క్లాసిఫికేషన్ ఆఫ్
మ్యాటర్. సో మ్యాటర్ క్లాసిఫికేషన్ గురించి చూద్దాం మనము. మ్యాటర్ అనేది బేస్డ్ ఆన్ 2. ఓకే, సో మ్యాటర్ అనేది ఫస్ట్లీ 2 టైప్స్గా క్లాసిఫై అయింది. ఓకేనా. సో ఏంటది అంటే ప్యూర్ సబ్స్టెన్స్, నెక్స్ట్ వచ్చేసి మిక్స్చర్. ఒకటి వచ్చేసి ఒక క్లాసిఫికేషన్ వచ్చేసి ప్యూర్ సబ్స్టెన్సెస్, ఇంకో క్లాసిఫికేషన్ ఏంటి మిక్స్చర్. ఇప్పుడు ఫస్ట్ మనం ప్యూర్ సబ్స్టెన్స్ గురించి చూద్దాము. వాట్ ఈస్ ప్యూర్ సబ్స్టెన్స్? ఓకే, సో ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక షుగర్ క్రిస్టల్ తీసుకుందాం. షుగర్ క్రిస్టల్, ఓకే, లేకపోతే సాల్ట్ క్రిస్టల్ అయినా, లేకపోతే ఐరన్ పీసెస్ తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఐరన్ పీస్ తీసుకున్నప్పుడు చూడండి, ఇదంతా ఐరన్ పీస్ అనుకుందాం. నేను ఇక్కడ టెస్ట్ చేసిన, లేకపోతే ఇక్కడ టెస్ట్ చేసిన, ఎక్కడైనా టెస్ట్ చేయండి, మనకి ఏ పార్టికల్ ఉంటుంది? ఎఫ్ఈ కదా. ఐరన్ పీస్లో మనకి ఏముంటుంది? ఎఫ్ఈ మాత్రమే ఉంటుంది. ఓకే, అలానే షుగర్ తీసుకున్నా. షుగర్ క్రిస్టల్లో నేను ఎక్కడ చూసినా కూడా నాకు ఏముంటుంది? షుగరే కదా ఉంటుంది. అదే సాల్ట్ తీసుకుంటే ఎక్కడ చూసినా కూడా నాకు ఎట్లా ఏముంటుంది? సాల్ట్, NaClఏ ఉంటుంది. అంటే ప్యూర్ సబ్స్టెన్స్ అనేవి దే ఆర్ మేడప్ ఆఫ్, ఓకే, దే ఆర్ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పార్టికల్స్. అంటే ఈ ఐరన్ పీస్లో నేను ఎక్కడ చూసినా కూడా నాకు ఎఫ్ఏ ఆటమ్సే ఉంటాయి. ఇంకేం వేరే ఉంటాయా? ఉండవు. బికాస్ ఇది ఓన్లీ ఒక టైప్ ఆఫ్ పార్టికల్తోనే ఈ ఐరన్ పీస్ అనేది తయారైంది. ఓకేనా. అండ్ అట్లానే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే యూనిఫామ్గా ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది? యూనిఫామ్గా ఉంటుంది. సో ఏమని చెప్పొచ్చు? ఇట్ హ్యాస్ యూనిఫామ్ కాంపోజిషన్. ఓకే, అండ్ ప్రాపర్టీస్ కూడా ఎట్లా ఉంటాయంటే యూనిఫామ్గా ఉంటాయి. ఓకే, చూడండి, ప్యూర్ సబ్స్టెన్స్ ఏదైనా కూడా కంప్లీట్లీ ఒక టైప్ ఆఫ్ పార్టికల్స్తోనే తయారై ఉంటుంది. ఓకే, ఒక టైప్ ఆఫ్ పార్టికల్స్తోనే తయారై ఉంటుంది. అండ్ దాంట్లోని కంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది? ప్రాపర్టీస్ కానీ ఏ విధంగా ఉంటాయంటే యూనిఫామ్గా ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇప్పుడు మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ఓకే, లెమనేడ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ లెమనేడ్ తీసుకున్నప్పుడు దాని లోపల పార్టికల్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయంటే ఎక్కడ చూసినా కూడా నీకు సేమ్ పార్టికల్స్ అయితే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ అట్లానే సోడా వాటర్, అంటే లెమన్ వాటర్, సోడా వాటర్ తీసుకున్నా కూడా మనకి పార్టికల్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి? సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ అలానే ఇంకొకటి తీసుకుందాము, మిల్క్. ఓకే, మిల్క్ ప్యూర్ సబ్స్టెన్సా లేకపోతే ఇంప్యూర్ సబ్స్టెన్సా? సో మనం ఏమనుకుంటాం? ఇట్ ఈస్ ప్యూర్ సబ్స్టెన్స్ అని చెప్పేసి అనుకున్నాం. కానీ కెమిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేసి మాత్రం వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఇంప్యూర్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఈ మిల్క్లో మనకి H2O పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఓకే, అలానే ఫ్యాట్స్ ఉంటాయి, అలానే ప్రోటీన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ పార్టికల్ అనేది మనకు ఉంది. మిల్క్లో మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ పార్టికల్ అనేది ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఇంప్యూర్ అని చెప్పేసి అంటాం. సో ప్యూర్ సబ్స్టెన్స్ అంటే మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఈ ప్యూర్ సబ్స్టెన్స్, ఓకే, సో ప్యూర్ సబ్స్టెన్స్లో మనకి ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పార్టికల్స్ తయారై ఉంటుంది. అండ్ ఈ ప్యూర్ సబ్స్టెన్స్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎయిర్ ఉంది. ఓకే, ఎయిర్ అనేది ప్యూరా ఇంప్యూరా? ఇది డెఫినెట్గా ఇంప్యూర్. అంటే ఇదేంటి? దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. సో దీన్ని ఏం చెప్పొచ్చు? మిక్చర్ అని చెప్పొచ్చా? ఇట్ ఈస్ మిక్చర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో ఎయిర్ అనేది దేని కిందకి వస్తుంది? మిక్చర్ కిందకి వస్తుంది. సో మ్యాటర్ అనేది బేసిక్ క్లాసిఫికేషన్ ఏంటి? ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ మిక్చర్స్. ఇంప్యూర్ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? మిక్చర్ కిందకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ప్యూర్ సబ్స్టెన్స్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఎలిమెంట్ ఒకటి, కాంపౌండ్ ఒకటి. ఇప్పుడు నేను ఇందాక ఐరన్ రాడ్ ఏదైతే చెప్పానో అక్కడ ఎక్కడ చూసినా కూడా నాకు ఏముంటాయి? ఓన్లీ Fe ఆటమ్స్ అనేవి ఉంటాయి, ఇంకేం ఉండవు కదా. సో ఒక సింగిల్ ఆటమ్తోనే తయారైతే దాన్ని మనం ఏమంటామంటే ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. అదే కాంపౌండ్కి ఎగ్జాంపుల్ చూడండి.
కాంపౌండ్ ఎగ్జాంపుల్ వాటర్. ఓకే, దీంట్లో మనకి ఏమున్నాయి, హెచ్ ఆటమ్స్ ఉన్నాయి, హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయా, నెక్స్ట్ అట్లానే ఆక్సిజన్ ఆటమ్స్ కూడా ఉన్నాయి కదా, నెక్స్ట్ అట్లానే ఏమున్నాయి ఆక్సిజన్. ఇక్కడ మనకి ఏంటి, మోర్ దాన్ 1 ఆటమ్. మీరు వాటర్ తీసుకొని ఇక్కడ చూసినా మనకి వాటరే ఉంటుంది, ఇక్కడ వాటరే, కానీ ఆ వాటర్ ఎన్ని పార్టికల్స్తో తయారైంది అంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే ఉన్నా కూడా మనకి ఎన్ని ఐటమ్స్తో తయారైంది ఇక్కడ, మోర్ దెన్ 1. సో మోర్ దెన్ 1 ఆటమ్తో తయారైతే దాన్ని మనం ఏమంటాం, కాంపౌండ్ అంటాం. అట్లా కాకుండా ఒకటే ఆటమ్ ఉంటే మనం ఏమంటాం అంటే దాన్ని ఎలిమెంట్ అని చెప్తాం. సో ఈ ఎలిమెంట్ అండ్ కాంపౌండ్ దేని కిందకు వస్తాయంటే ప్యూర్ సబ్స్టెన్స్ కిందకు వస్తాయన్నమాట. ఓకేనా. సో ప్యూర్ కానివన్నీ కూడా ఇంకేమై ఉంటాయి మనకి, డెఫినెట్గా మిక్చర్సే అయి ఉంటాయి అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ కూడా మనం ఏం చెప్పుకున్నాము, ఎయిర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి డెఫినేషన్స్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఎలిమెంట్ అనేది ఏంటంటే ఇది ఒక బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఆటమ్ అనమాట. సో ఎలిమెంట్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఆటమ్. సో దీన్ని మనం ఇంకా ఫర్దర్గా బ్రేక్ చేయలేం. ఓకే, ఇట్ కాన్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్స్. అంటే ఈ ఆటమ్ ఏదైతే ఉందో ఇది బేసిక్ యూనిట్ అనమాట. ఓకే, బేసిక్ ఫామ్ అనమాట ఇది. ఓకే, దీన్ని ఇంకా ఫర్దర్గా మనం సింప్లర్ సబ్స్టెన్స్గా మనం బ్రేక్ అయితే చేయలేమన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే కాంపౌండ్ తీసుకుంటే, ఓకే ఇప్పుడు ఏం తీసుకుంటున్నాము, కాంపౌండ్ తీసుకుంటున్నాం. సో ఇదేంటంటే దిస్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్. ఓకేనా. ఇప్పుడు మనం కంప్లీట్గా మిక్స్చర్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయితే చెప్పాను. సో మిక్స్చర్స్ అనేవి ఎట్లా ఉంటాయి, మిక్స్చర్స్ అనేవి దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 2 or more different types of particles. 2 or more different types of particles తో అయితే మనకి ఈ మిక్స్చర్ అనేది కంపోజ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ అట్లానే ప్యూర్ సబ్స్టెన్స్లో వాటి ప్రాపర్టీస్ అండ్ అట్లానే కంపోజిషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. అదే మిక్స్చర్లో తీసుకుంటే దీంట్లో కంపోజిషన్ అనేది యూనిఫామ్ ఉండదు. ఓకే, సో దే డోంట్ హ్యావ్ యూనిఫామ్ or same or fixed composition throughout. ఓకేనా, త్రూఅవుట్గా మనకి ఇక్కడ సేమ్ కంపోజిషన్ అనేది మనకి ఇక్కడ ఉండదన్నమాట. ఓకే, సో ఐ హోప్ ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ మిక్స్చర్కి మధ్య డిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఒక 2 కేసెస్ని కన్సిడర్ చేసుకుందాము. సో ఫస్ట్ కేసులో ఏంటంటే ఒక బీకర్లో కొంచెం వాటర్ తీసుకున్నాం. బీకర్లో ఏం చేసాను అంటే వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను, షుగర్, సాల్ట్, ఓకే, అండ్ లెమన్ యాడ్ చేసాను. సో ఇప్పుడు ఇది ఏమైంది, ఒక లెమనేడ్ అయిపోయింది కదా. సో దీన్ని బాగా ఏం చేశాను అంటే స్టిర్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక బీకర్లో నేను ఏం చేశానంటే అట్లనే వాటర్ తీసుకున్నా, కానీ దీంట్లోకి నేను శాండ్ యాడ్ చేశాను. బీకర్ ఏ, బీకర్ బి. ఓకే, శాండ్ యాడ్ చేసి దీన్ని కూడా బాగా స్టిర్ చేశాను. ఓకే, బాగా కలిపేసాను అనమాట. ఇప్పుడు రెండింటిని బాగా స్టిర్ చేసిన తర్వాత లెమనేడ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ పార్టికల్స్ అనేది ఏవి ఇక్కడ సెటిల్ డౌన్ అవ్వవు. ఓకే, ఈ పార్టికల్స్, ఈ షుగర్ కానీ, సాల్ట్ కానివ్వండి, లెమన్ డ్రాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమవుతాయి, వాటర్ బాగా మిక్స్ అయిపోతాయి. ఓకే, అదే శాండ్ వాటర్ ఏదైతే ఇటువైపు ఉందో దీంట్లో నేను ఎంత స్టిర్ చేసినా కూడా ఈ శాండ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, కింద ఇట్లాగా అక్యూములేట్ అయిపోయి ఉంటాయి. సో శాండ్ పార్టికల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, కింద ఇక్కడంతా నాకు అక్యూములేట్ అయిపోతాయి. ఓకేనా. సో ఈ రెండు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్. మనకి ఇక్కడ ఇది మిక్చర్, ఇది కూడా మిక్చర్, కానీ ఈ రెండింటి మధ్య మనకేంటి డిఫరెన్స్ అనేది ఉంది. ఎందుకంటే లెమనేడ్ అనేది ఏమైంది, ఇక్కడ కంప్లీట్గా మిక్స్ అయింది. లెమనేడ్ అనేది మనకి ఇక్కడ
కంప్లీట్గా మిక్స్ అయింది. ఓకే, కానీ శాండ్ వాటర్లో ఏమైంది, శాండ్ వాటర్లో మనకి కంప్లీట్గా మిక్స్ అవ్వలేదు. అండ్ శాండ్ అంతా కూడా ఏమైంది, బీకర్లో కింద ఉండిపోయింది. ఓకేనా. సో ఎక్కడైతే కంప్లీట్గా మిక్స్ అయిందో దాన్ని మనం హోమోజీనియస్ అని చెప్పేసి అంటాం. ఏదైతే మిక్స్ అవ్వలేదో దాన్ని మనం హెటరోజీనియస్ అని చెప్పేసి అంటాం. సో బేసిక్గా ఇప్పటిదాకా నేను ఏం చెప్పానంటే మిక్చర్లోని 2 టైప్స్ గురించి 2 కేసెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిక్చర్లో 2 టైప్స్ ఏమేంటివి అవి అంటే, ఒకటి హోమోజీనియస్. ఓకే, సో ఫస్ట్ ఈ హోమోజీనియస్ గురించి చూద్దాము. ఈ హోమోజీనియస్ మిక్చర్, సో మిక్చర్ అంటే మనకి పార్టికల్స్ కంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది అంటే డిఫరెంట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, కానీ ఈ హోమోజీనియస్ ఏదైతే ఉందో, ఓకే, ఈ హోమోజీనియస్ ఏదైతే ఉందో దీంట్లో మనకి యూనిఫామ్ కాంపోజిషన్ అనేది ఉంటుంది. యూనిఫామ్ కాంపోజిషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ హోమోజీనియస్ మిక్చర్ ద్వారా మిక్స్ అయినవి వేటిని కూడా మనము ఫిజికల్ ప్రాసెస్లో సపరేట్ చేయలేం. ఓకేనా. సో హోమోజీనియస్ మిక్చర్లో ఇట్ కాన్ బి, ఓకే, ద పార్టికల్స్ they can't be separated easily. They can't be separated easily through ఏ ప్రాసెస్ ద్వారా, ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మనము వీటిని సపరేట్ చేయలేము. ఓకేనా. సో హోమోజీనియస్ మిక్చర్ దీన్నే మనము సొల్యూషన్ అని కూడా అంటాం. సో హోమోజీనియస్ మిక్చర్ని మనం ఏమంటాము, సొల్యూషన్ అని చెప్పేసి కూడా అంటాం. సో మనకి దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి ఫర్దర్గా. ఓకే, లైక్ సొల్యూషన్ లిక్విడ్, ఓకే, లిక్విడ్ మిక్చర్ అని చెప్పేసి, నెక్స్ట్ అట్లానే సొల్యూషన్ అని చెప్పేసి, గ్యాస్ అండ్ గ్యాస్ మిక్చర్ అని చెప్పేసి చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాక్ ఉంది కదా, చాక్ పీస్ ఏదైతే ఉందో అది సొల్యూషన్ లిక్విడ్ కిందకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అట్లానే సొల్యూషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎల్లాయిస్. సో ఎల్లాయిస్ అన్నీ కూడా సొల్యూషన్ టైప్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్ అనమాట. ఓకేనా. గ్యాస్ అండ్ గ్యాస్ తీసుకుంటే దీనికి మనకి ఎయిర్, సో ఎయిర్ వితౌట్ ఎనీ డస్ట్. ఓకే, సో ఎయిర్ వితౌట్ ఎనీ డస్ట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ గ్యాస్ సొల్యూషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇంకోటి, ఈ మిక్చర్ హోమోజీనియస్ మిక్చర్ ఏదైతే ఉందో దీంట్లో పార్టికల్ సైజ్ అనేది చూడండి, ఇది ఇంపార్టెంట్. సో ఈ హోమోజీనియస్ మిక్చర్లో పార్టికల్ సైజ్ అనేది ఇట్ ఈస్ లెస్ దెన్ 1 నానోమీటర్. హోమోజీనియస్ మిక్చర్లో పార్టికల్ సైజ్ అనేది 1 నానోమీటర్ డయామీటర్ కంటే కూడా తక్కువ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ హెటరోజీనియస్ మిక్చర్స్ గురించి చూద్దాం. సో దీంట్లో కంపోజిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, హెటరోజీనియస్ మిక్చర్లో కంపోజిషన్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది. నాన్ యూనిఫామ్ కంపోజిషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ దీంట్లోని పార్టికల్స్ అన్నిటినీ కూడా మనం ఫిజికల్ ప్రాసెస్ ద్వారా ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఓకే, దే కెన్ బి సపరేటెడ్, పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ బి సపరేటెడ్ ఈజీలీ త్రూ ఫిజికల్ ప్రాసెస్. ఓకేనా. సో నెక్స్ట్ అట్లానే ఈ మిక్చర్లోని ఈ హెటరోజీనియస్ మిక్చర్లోని పార్టికల్ సైజ్ ఇందాక ఏం చూసాము, 1 నానోమీటర్ కంటే కూడా తక్కువ ఉండాలా అని చెప్పేసి చూసాం పార్టికల్ సైజ్ అనేది. అది ఇక్కడ తీసుకుంటే పార్టికల్ సైజ్ ఇక్కడ అంటే హెటరోజీనియస్ మిక్చర్లో పార్టికల్ సైజ్ అనేది ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 10 నానోమీటర్స్ ఇన్ డయామీటర్. ఓకేనా. సో ఇక్కడ ఎంత కంటే ఎక్కువ ఉండాలి, 10 నానోమీటర్స్ కంటే కూడా మనకి ఇక్కడ ఎక్కువ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, శాండ్ అనేది దేనికి ఎగ్జాంపుల్గా వస్తుంది, హెటరోజీనియస్ మిక్చర్కి ఎగ్జాంపుల్గా వస్తుంది. ఓకే, అదే ఎల్లాయిస్ తీసుకుంటే ఎల్లాయిస్ దేని కిందకి వస్తాయి, ఇట్ ఈస్ ఏ మిక్చర్ బట్ ఇట్ ఈస్ హోమోజీనియస్ మిక్చర్. ఓకేనా. సో ఇప్పుడు ఈ హెటరోజీనియస్ అండ్ హోమోజీనియస్ మిక్చర్కి మధ్య ఉండే డిఫరెన్సెస్ గురించి చూద్దాము. సో హెటరోజీనియస్ మిక్చర్ అండ్ హోమోజీనియస్ మిక్చర్. సో ఫస్ట్ ఏం చెప్పారు, ఇట్ ఈస్ ఏ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ మిక్చర్ దట్ కెన్ బి డిస్టింగ్విష్డ్. సో హెటరోజీనియస్లో ఏ విధంగా ఉంటుంది, కంపోజిషన్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది. నెక్స్ట్ అదే హోమోజీనియస్లో తీసుకుంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అట్లానే హెటరోజీనియస్ మిక్చర్లో ఇట్ కెన్ బి సీన్ త్రూ నేక్డ్ ఐ. సో మన ఐతో మనం ఆ పార్టికల్స్ అనేవి చూడొచ్చు. అదే హోమోజీనియస్ మిక్చర్లో వీ కెనాట్ సీ. ఇప్పుడు షుగర్ వాటర్లో మనం ఆ షుగర్ని మళ్ళీ చూడగలుగుతామా, ఇట్ గెట్స్ మిక్స్డ్ విత్ వాటర్తో, అది కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది. సో మనం ఆ షుగర్ క్రిస్టల్స్ని వీ కెనాట్ సీ విత్ అవర్ ఐస్.
ఓకే. అదే హెట్రోజీనియస్ మిక్చర్లో ఇట్ కెన్ బి సపరేటెడ్ ఈజీలీ. ఇప్పుడు చూడండి శాండ్ వాటర్ ఉంది, ఆ శాండ్ని మళ్ళీ మనం ఈజీగా సపరేట్ చేయగలుగుతామో లేదా? ఎస్ వీ కెన్. అదే షుగర్ వాటర్ షుగర్ని సపరేట్ చేయడం అంటే ఇట్ కెనాట్ బి సపరేటెడ్ ఈజీలీ. ఓకే. నెక్స్ట్ ద కాన్స్టెంట్ పార్టికల్స్ ప్రెసెంట్ పొసెస్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ హెట్రోజీనియస్ మిక్చర్లో ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. అదే హోమోజీనియస్ మిక్చర్లో తీసుకుంటే ద కాన్స్టెంట్ పార్టికల్స్ ప్రెసెంట్ డు నాట్ పొసెస్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అయితే ఉండవన్నమాట ఆ పార్టికల్స్కి. హెట్రోజీనియస్లో సైజ్ ఆఫ్ పార్టికల్స్ ఇస్ కంపారిటివ్లీ లార్జ్. పార్టికల్స్ యొక్క సైజ్ ఎట్లా ఉంటుంది అంటే బాగా లార్జ్గా ఉంటుంది. అదే హోమోజీనియస్ తీసుకుంటే ద సైజ్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ ఎట్ అటామిక్ ఆర్ మాలిక్యులర్ లెవెల్, అంటే చాలా మైన్యూట్గా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. ఓకే. అండ్ హెట్రోజీనియస్ మిక్చర్లో తీసుకుంటే శాండ్ అనేది ఇట్ ఈస్ అ హెట్రోజీనియస్ మిక్చర్. నెక్స్ట్ శాండ్ సొల్యూషన్. ఓకే. అండ్ అలానే బ్లడ్, బాడీలో బ్లడ్ ఉంది కదా, అది కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ మిక్చర్. ఏ మిక్చర్ అంటే హెట్రోజీనియస్ మిక్చర్ అనమాట. ఓకే. నెక్స్ట్ హోమోజీనియస్ మిక్చర్కి ఎగ్జాంపుల్స్ చూస్తే గ్రెయిన్స్, పల్సెస్, సాల్ట్ అండ్ షుగర్. ఓకే. అండ్ అట్లానే లెమనేట్. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి హోమోజీనియస్ మిక్చర్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే హోమోజీనియస్ మిక్చర్ అనేది ఇట్ ఈస్ స్టేబుల్. అదే హెట్రోజీనియస్ మిక్చర్ అనేది మనకి అన్స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనము ఇక్కడ చాలా డిఫరెన్సెస్ చూసాము. ఇవే కాకుండా ఇంకొక ప్రాపర్టీ గురించి చూద్దాం, ఒక లాస్ట్ ప్రాపర్టీ. సో దీన్ని ఏమంటామంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇప్పుడు మనం హెట్రోజీనియస్ అండ్ హోమోజీనియస్ చూసాం కదా, దేంట్లో మనకి టిండెల్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది? టిండెల్ ఎఫెక్ట్ అనేది మనకి దేంట్లో కనిపిస్తుంది ఓకే అనేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 2 బీకర్స్ తీసుకున్నా కదా, బీకర్ ఏ అండ్ బీకర్ బి. ఓకే. సో ఈ రెండిట్లో ఇక్కడ ఈ లైట్ని ఆన్ చేసినప్పుడు లైట్ అనేది దేంట్లో కనిపిస్తుంది నాకు? చూడండి, ఇదేమో హోమోజీనియస్ సొల్యూషన్, ఇదేంటి హోమోజీనియస్ సొల్యూషన్, ఇది వచ్చేసి హెట్రోజీనియస్. ఓకే. సో ఇక్కడ నాకు లైట్ అనేది దేంట్లో కనిపిస్తుంది? హెట్రోజీనియస్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఇందులో నాకు ఈ లైట్ ట్రావెల్ అయ్యేది విజిబుల్గా ఉంది. అదే ఈ హోమోజీనియస్ సొల్యూషన్ ఏదైతే వాటర్ తీసుకున్నానో దీంట్లో నాకు లైట్ అనేది ఇక్కడ లోపల ట్రావెల్ అయ్యేది కనిపిస్తుందో లేదు, జస్ట్ బిగినింగ్లో లైట్ పడుతున్నట్టు అండ్ అట్లానే ఎండింగ్లో లైట్ కంప్లీట్గా బయటకు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది, అంతేగాని క్లియర్గా కనిపించట్లేదు. ఓకే. ఇక్కడ మనకి నో లైట్ ఈజ్ అపియరింగ్, నో లైట్ ఈజ్ అపియరింగ్. ఓకే. ఇక్కడ లైట్ ఈజ్ అపియరింగ్, ఇక్కడ మనకి లైట్ అనేది కనిపిస్తుంది. ఓకే. సో ఇది దేనివల్ల అంటే హెట్రోజీనియస్ సొల్యూషన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ హెట్రోజీనియస్ సొల్యూషన్ ఏదైతే ఉందో దీంట్లో పార్టికల్ సైజ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ పార్టికల్స్ ఏమవుతాయంటే ఈ లైట్ ఏదైతే పడుతుందో ఈ లైట్ని స్కాటర్ చేస్తున్నాయి. ఓకేనా? దానివల్ల మనకి ఇక్కడ లైట్ పాత్ అనేది విజిబుల్గా కనిపిస్తుంది. ఇక్కడ లైట్ పాత్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? విజిబుల్గా కనిపిస్తుంది. అదే హోమోజీనియస్ సొల్యూషన్లో పార్టికల్ సైజెస్ ఎట్లా ఉంటాయి? దే ఆర్ వెరీ స్మాల్, అందుకనేసి ఈ పార్టికల్స్ ఇక్కడ మనకి లైట్ని స్కాటర్ చేయవన్నమాట. ఓకేనా? సో దీన్నే మనం టిండెల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. సో దీన్నే మనం ఏమంటాము? టిండెల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? అండ్ దీన్ని కనుక్కుంది టిండెల్. సో ఇట్ వాస్ డిస్కవర్డ్ బై టిండెల్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ టిండెల్ ఎఫెక్ట్. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో మనకి ఇప్పుడు ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇందులో కనిపిస్తుంది. హోమోజీనియస్లో తీసుకుంటే హోమోజీనియస్లో there will not be any scattering of light. There will not be any scattering of light. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి పార్టికల్ సైజ్ అనేది ఏ విధంగా ఉంటుంది? లెస్గా ఉంటుంది. ఓకేనా? అదే హెట్రోజీనియస్ తీసుకుందాం. అదే హెట్రోజీనియస్ తీసుకుంటే ఇక్కడ మనకి లైట్ అనేది స్కాటర్ అవుతుంది. ఎందువల్ల అంటే దీంట్లో పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెట్రోజీనియస్ మిక్చర్లోని పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైజ్ ఏ విధంగా ఉంది? లార్జ్గా ఉంది. ఓకేనా? సో దానివల్ల మనకి ఇక్కడ పార్టికల్స్
లార్జ్గా ఉండటం వల్ల పార్టికల్స్ ఏం చేస్తున్నాయి, లైట్ని స్కాటర్ చేస్తున్నాయి. అందుకనేసి మనకి హెట్రోజెనస్ మిక్చర్లో మనకి స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఈ టిండల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇక్కడ ఇమేజ్ చూడండి. సమ్మర్ సీజన్స్లో, ఓకే, సమ్మర్ సీజన్స్లో కానివ్వండి, అండ్ ఉదయాన్నే ఎప్పుడైనా కూడా మనకి, ఓకే, సో ఉదయాన్నే కొన్నిసార్లు లేచి డోర్ ఓపెన్ చేసిన వెంటనే కూడా మనకి సన్ రేస్ బాగా కనిపిస్తాయి. అండ్ మీరు అది గమనించినప్పుడు, ఆ సన్ రేస్ గమనించినప్పుడు పార్టికల్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ కనిపిస్తాయి. ఓకే, అక్కడ అసలు బేసిక్గా ఈ లైట్ అనేది మనకి ఎందుకు కనిపిస్తుంది అంటే బికాస్ పార్టికల్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే మనకు అక్కడ స్కాటర్ చేస్తాయి. ఈ లైట్ రే ఏదైతే ఉందో ఈ లైట్ రేని ఏం చేస్తాయంటే స్కాటర్ చేస్తాయి. ఓకే, సో దానివల్ల మనకి ఈ లైట్ రే అనేది కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, సో ఈ హౌస్లో డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏమవుతుందంటే ఈ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఓకే, సన్ రేస్ అన్నీ కూడా ఇట్లా వస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతా కనిపించదు, ఎక్కడైతే ఈ లైట్ రే పడుతుందో అండ్ అక్కడ ఈ పార్టికల్స్ ఎక్కడైతే ఉన్నాయో మనకు అక్కడ మాత్రమే ఆ లైట్ రే అనేది విజిబుల్గా అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా ఈ ఫారెస్ట్లో చూడండి, ఇక్కడ మొత్తం క్లోజ్డ్గా ఉంది, ఇక్కడ మనకు ఓపెన్ ఉంది, అండ్ అట్లని సన్ రైస్ అనేవి విజిబుల్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్కాటర్ అవుతూ ఉన్నాయి. అందుకనేసి మనకి సన్లైట్ ఏదైతే ఉందో అదంతా కూడా విజిబుల్గా కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్. ఓకే, దీనికంటే ముందు మనం ఒకసారి కొలాయిడల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దీని గురించి చూద్దాము. ఓకే, సో కొలాయిడల్ సొల్యూషన్ చూడండి, ఇందాక హోమోజీనియస్ అండ్ హెట్రోజీనస్ గురించి చూసాం కదా, హోమోజీనియస్ అండ్ హెట్రోజీనస్ మిక్చర్, ఈ రెండింటికి మధ్యలో ఉండేదే ఈ కొలాయిడల్ సొల్యూషన్ అనమాట. ఓకేనా. సో ఈ కొలాయిడల్ సొల్యూషన్ అనేది ఎట్లా ఉంటుంది, హోమోజీనియస్ అండ్ హెట్రోజీనస్కి మధ్యలో ఉంటుంది. అండ్ అట్లనే పార్టికల్ సైజ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఆ రెండింటికి మధ్యలో అంటే, ఇప్పుడు హోమోజీనియస్లో పార్టికల్ సైజ్ దేనికంటే తక్కువ ఉంటుంది, 1 నానోమీటర్. అదే హెట్రోజీనియస్లో దేనికంటే ఎక్కువ ఉంటుంది, 10 నానోమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ కొలాయిడల్ సొల్యూషన్లోని పార్టికల్ సైజ్ దేనికి మధ్యలో ఉంటుంది అంటే 1 నానోమీటర్కి 10 నానోమీటర్స్కి మధ్యలో అయితే మనకి ఉంటుంది అనమాట. ఓకేనా. యాక్చువల్గా ఈ కొలాయిడల్ సొల్యూషన్ అనేది మనకి హోమోజీనియస్గా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, హోమోజీనియస్గా కనిపిస్తుంది, బట్ యాక్చువల్గా ఇది అయితే హెట్రోజీనస్ మిక్చర్ అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ తీసుకుందాం. ఓకే, మిల్క్ అనేది ఒక కొలాయిడల్ సొల్యూషన్. మనకి మిల్క్ అనేది ఏంటి, ఒక కొలాయిడల్ సొల్యూషన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ గురించి చూద్దాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ చూడండి. సో సొల్యూషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ హోమోజీనియస్ మిక్చర్. ఇందాక చూసాం కదా, హోమోజీనియస్ మిక్చర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సొల్యూషన్ అని చెప్పేసి చూసాం. ఓకే, సో ఈ సొల్యూషన్లో మనకి 2 కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. సొల్యూషన్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటివి అంటే సొల్యూట్ అండ్ సాల్వెంట్. కేర్ఫుల్గా వినండి, సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా అర్థమవుతుంది కూడా. సొల్యూషన్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి సొల్యూట్, ఇంకొకటి సాల్వెంట్. ఈ సొల్యూట్ అండ్ సాల్వెంట్ కలిస్తేనే మనకి ఒక సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం. సొల్యూట్ అనేది ఎప్పుడు కూడా సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుంది. సొల్యూట్ అనేది ఎప్పుడు కూడా సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుంది. సాల్వెంట్ అనేది సొల్యూట్ని డిజాల్వ్ చేసుకుంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంటారు, టింక్చర్ ఆఫ్ అయోడిన్, టింక్చర్ ఆఫ్ అయోడిన్ అని చెప్పేసి. ఓకే, సో దిస్ ఈజ్ ఎ సొల్యూషన్. ఇది దేనికి యూజ్ చేస్తామంటే యాంటీసెప్టిక్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అందుకనేసి ఇది ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఎ సొల్యూషన్. ఏ సొల్యూషన్ అంటే ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్. ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఇన్ ఆల్కహాల్. ఓకే, ఆల్కహాల్లో అయోడిన్ వేస్తే దాన్ని మనం, అయోడిన్తో మిక్స్ అయితే దాన్ని మనం టింక్చర్ ఆఫ్ అయోడిన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇది సొల్యూషన్, టింక్చర్ ఆఫ్ అయోడిన్ అనేది ఒక సొల్యూషన్. దీంట్లో మనకి సొల్యూట్ అండ్ సాల్వెంట్ రెండు ఉంటాయి కదా. సో ఆ రెండు ఏంటివి, అయోడిన్, ఆల్కహాల్. సో ఈ రెండిట్లో ఏది సొల్యూట్ ఏది సాల్వెంటో చూద్దాం. అయోడిన్ అనేది ఆల్కహాల్లో డిజాల్వ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ సొల్యూట్. దిస్ ఈజ్ ఎ సొల్యూట్.
ఆల్కహాల్ అనేది అయోడిన్ డిజాల్వ్ చేసుకుంటుంది, తన లోపలికి డిజాల్వ్ చేసుకుంటుంది. సో ఆల్కహాల్ అనేది ఏంటి ఇక్కడ మనకి సాల్వెంట్. ఓకేనా, ఇంకా ఈజీగా చూద్దాము. షుగర్ వాటర్. షుగర్ వాటర్ అనేది ఒక సొల్యూషన్. దీంట్లో మనకి సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఉంటాయి. సొల్యూట్ ఏది? షుగర్ క్రిస్టల్స్ అనేవి సొల్యూట్. సాల్వెంట్ ఏంటి? వాటర్. ఏది డిజాల్వ్ అవుతుంది, ఏది కరిగిపోతుంది? ఇక్కడ మనకి షుగర్ అనేది కరుగుతుంది దేంట్ లోపల? వాటర్ లోపల. ఏదైతే కరుగుతుందో అంటే ఏదైతే డిజాల్వ్ అవుతుందో దాన్ని సొల్యూట్ అని చెప్పేసి అంటాం. ఏదైతే డిజాల్వ్ చేసుకుంటుందో, ఇప్పుడు వాటర్లోకే కదా ఈ షుగర్ అనేది కరిగిపోతుంది. ఓకే, సో ఏదైతే డిజాల్వ్ చేసుకుంటుందో దాన్ని మనం ఏమంటామంటే సాల్వెంట్ అని చెప్పేసి అంటాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి వీడియోని పాజ్ చేసి మళ్ళీ చూడండి, బికాజ్ ఇది చాలా సింపుల్ టాపిక్. ఓకే, సో సొల్యూషన్లో మనకి 2 కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. వాట్ ఆర్ దే అంటే సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఏదైతే డిజాల్వ్ అవుతుందో దాన్ని సొల్యూట్ అంటాము, ఏదైతే డిజాల్వ్ చేసుకుంటుందో దాన్ని మనం సాల్వెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ సాచురేటెడ్ సొల్యూషన్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఏంటి? సాచురేటెడ్ సొల్యూషన్. సో వాట్ ఈస్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బీకర్లో వాటర్ తీసుకున్నాను. ఒక బీకర్లో ఏం చేశాను? వాటర్ తీసుకున్నాక ఫస్ట్ కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ని అయితే నేను యాడ్ చేశాను. సో దాని తర్వాత ఈ సాల్ట్ యాడ్ చేసి బాగా స్టిర్ చేసిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేశాను. ఓకే, ఆ తర్వాత ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేశాను అనమాట. సో ఒక పాయింట్ దాకా ఈ సాల్ట్ అనేది మొత్తం ఈ వాటర్లోకి డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత ఏమవుతుంది, ఇంకా నువ్వు ఎంత సాల్ట్ వేసినా కూడా అది ఆ వాటర్లో కలవలేదు. ఓకేనా, ఆ వాటర్లో అది ఇంకా డిజాల్వ్ అవ్వలేదు అనమాట. ఓకే, ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ సొల్యూషన్ రీచ్ అయినప్పుడు, ఓకే, ద పాయింట్ టిల్ విచ్ ద సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ సాల్వెంట్, ఆ పాయింట్ని రీచ్ అయ్యే సొల్యూషన్ని మనం సాచురేషన్ సొల్యూషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ సాచురేషన్ సొల్యూషన్ అనేది ఇంకా ఇట్ ఈస్ అనేబుల్ టు డిజాల్వ్. ఓకేనా, ఇంకా ఫర్దర్గా దేన్ని కూడా డిజాల్వ్ చేసుకోలేదు. ఇట్ ఈస్ అనేబుల్ టు డిజాల్వ్ ఎనీ మోర్ సొల్యూట్ ఇన్ ఇట్. ఓకేనా, ఆ పాయింట్కి రీచ్ అయినప్పుడు ఆ సొల్యూషన్ మనం ఏమంటామంటే సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మీరు క్లాస్ వింటూ ఉన్నారు, ఫస్ట్ 30 minutes ఉన్న కాన్సన్ట్రేషన్ తర్వాత ఉండకపోవచ్చు, ఇంకా అలా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతా ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా మీరు లెక్చర్ వింటున్నా కూడా మీకు అది బ్రెయిన్లోకి ఎక్కదు. ఓకేనా, ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం సాచురేటెడ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఇంకా ఫర్దర్గా మీరు ఎక్కించుకోలేరు. అదేవిధంగా ఇక్కడ వాటర్లో ఇంకా ఫర్దర్గా సాల్ట్ అనేది డిజాల్వ్ అవ్వలేదు. ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ సాచురేటెడ్ పాయింట్ని రీచ్ అయిన సొల్యూషన్ని మనం ఏమంటామంటే సాచురేటెడ్ సొల్యూషన్ అనేసి అంటాం అనమాట. సో ఈ సాచురేటెడ్ సొల్యూషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డిజాల్వ్ ఎనీ మోర్ సొల్యూట్ ఇన్ ఇట్. ఓకేనా, నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఏంటి? కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే సొల్యూట్ అనేది సాల్వెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము? కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ సాచురేటెడ్ పాయింట్ని దాటేసిన తర్వాత ఏమవుతుంది మనకి ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అయితే వస్తుంది, అదే డైల్యూట్ సొల్యూషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైల్యూట్ సొల్యూషన్. ఇక్కడ ఏంటంటే మనకి సాల్వెంట్ అనేది సొల్యూట్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ సాచురేటెడ్ పాయింట్ని మీట్ అవ్వక ముందు ఉండే సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము? డైల్యూట్ సొల్యూషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా, సో ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్ క్లియర్. నెక్స్ట్ కొలాయిడల్ సొల్యూషన్ చూసాము, సపరేషన్. ఓకే, సో దీనికంటే ముందు ఇంకొక క్వశ్చన్. సో ఇక్కడ మనము టిండల్ ఎఫెక్ట్ వాటి గురించి చూసాం కదా. సో ఈ కొలాయిడల్ సొల్యూషన్ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ కొలాయిడల్ సొల్యూషన్ ఏదైతే ఉందో సో ఇది మనకి టిండల్ ఎఫెక్ట్ని చూపిస్తుందా లేదా? డెఫినెట్గా చూపిస్తుంది, ఎందుకంటే కొలాయిడల్ సొల్యూషన్ చూడడానికి హోమోజీనియస్ అయినా బట్ ఇట్ ఈస్ హెట్రోజీనియస్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో హెట్రోజీనియస్ సొల్యూషన్లో మనకి ఎట్లా ఉంటుంది? పార్టికల్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉన్నప్పుడు ఆ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ఎఫెక్ట్ని అది చూపిస్తుంది. సో ఆ ఎఫెక్ట్ని మనం ఏమంటాము?
టిండల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. సో కొలాయిడల్ సొల్యూషన్లో మనకి టిండల్ ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఇవి చూసాం కదా, దీనికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ చూద్దాము. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ చూడండి, ఇక్కడ నేను సొల్యూట్ని మాత్రమే తీసుకుంటున్నాను న్యూమరేటర్లో, డివైడెడ్ బై అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఓకే, నెక్స్ట్ అలానే మాస్ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మాస్ బై పర్సంటేజ్. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మాస్ ఆఫ్ సొల్యూట్, ఇక్కడ కూడా చూడండి నేను సొల్యూట్ని మాత్రమే తీసుకుంటాను. సొల్యూట్ అంటే ఏంటి, ఏదైతే డిజాల్వ్ అవుతుందో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఈజ్ అ సొల్యూట్, వాటర్ ఈజ్ అ సాల్వెంట్. ఓకే, సో మాస్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ into 100 because they're asking for percentage here. ఓకేనా. ఇప్పుడు ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. చూడండి, సో ఒక సొల్యూషన్లో మనకి 400 grams సాల్ట్ ఉంది అనుకుందాం. 400 grams ఏముంది, సాల్ట్ ఉంది. ఇన్ 160 grams ఆఫ్ వాటర్, 160 grams ఆఫ్ వాటర్. ఓకేనా. సో ఇక్కడ మనకి మాస్ బై పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, మాస్ ఆఫ్ సొల్యూట్ మాస్ ఎంత, సొల్యూట్ అంటే సాల్ట్ ఈజ్ అ సొల్యూట్ హియర్, ఎంత 400 grams, ఎంత 400 డివైడెడ్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే మొత్తం సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ తీసుకుంటాం. సో 400 ప్లస్ 160, సో లెట్ us consider this as 40 grams. సో 40 grams ఆఫ్ సాల్ట్ అంటే ఇక్కడ మనకి 40. ఓకే, సో 40 బై 160 ప్లస్ 40 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 బై 160 ప్లస్ 40 అంటే 200 ఇంటూ 100, 2 zeros 2 20s. సో మనకి ఇక్కడ ఎంత పర్సెంట్ వచ్చింది, 20% అయితే వచ్చింది. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఫార్ములా అయినా కూడా న్యూమరేటర్లో సొల్యూట్ని తీసుకున్నాము, డినామినేటర్లో మాత్రం కంప్లీట్ సొల్యూషన్ని మనం తీసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ అట్లానే మనం హోమోజీనియస్ సొల్యూషన్ చూసాం కదా, దీనిలో 2 కాంపోనెంట్ అంటే సొల్యూషన్ అంటే 2 కాంపోనెంట్ సొల్యూట్ సాల్వెంట్ అని చెప్పి చూసాం. అదేవిధంగా కొలాయిడల్ సొల్యూషన్ ఏదైతే ఉందో, కొలాయిడల్ సొల్యూషన్. ఓకే, సో ఈ కొలాయిడల్ సొల్యూషన్లో కూడా మనకి 2 ఫేసెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, అవి ఏమేంటిదంటే ఒకటి డిస్పర్స్డ్ ఫేస్, ఒకటేంటి డిస్పర్స్డ్ ఫేస్, ఇంకొకటి డిస్పర్సింగ్ మీడియం, ఇంకొకటి ఏంటి డిస్పర్సింగ్ మీడియం. డిస్పర్స్డ్ ఫేస్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి డిస్పర్సింగ్ మీడియం. ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్ క్లియర్. సో ఇవాళ క్లాస్కి ఫైనల్ టాపిక్ అనమాట, సపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్. సో ఈ మిక్చర్స్ ఉన్నాయి కదా, హోమోజీనియస్ మిక్చర్, హెట్రోజీనియస్ మిక్చర్, ఈ మిక్చర్ని ఏ విధంగా సపరేట్ చేస్తాం. ఇందాక మనం ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి కన్వర్షన్ నేమ్స్ అవి చూసాం కదా, అదేవిధంగా ఇక్కడ మిక్చర్స్ని ఏ విధంగా సపరేట్ చేస్తాము. ఓకే, ఆ సపరేట్ చేసే ప్రాసెస్ నేమ్ ఏంటి అని చెప్పేసి వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ది మనకి మోస్ట్లీ ఆస్డ్వి అనమాట ఇవి ఎగ్జామ్స్లో. సో ఫస్ట్ది ఏంటి అంటే డై ఫ్రమ్ ఇంక్. సో ఇంక్లో ఆ డై అంటే ఏంటి, ఇక్కడ కలర్. ఓకే, సో ఆ కలర్ని ఎట్లా సపరేట్ చేస్తాం అంటే త్రూ ఎవాపరేషన్. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డై. సో డైలోని డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా సపరేట్ చేస్తామంటే క్రోమటోగ్రఫీ. సో ఈ ప్రాసెస్ని ఏమంటాము, క్రోమటోగ్రఫీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ క్రోమా ఏదైతే ఉందో, సో క్రోమో అంటే మీనింగ్ వచ్చేసి కలర్ అనమాట. ఓకేనా. సో ఈ డిఫరెంట్ కలర్స్ని సపరేట్ చేయడానికి మనం ఈ క్రోమటోగ్రఫీని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్. సో మిల్క్లో ఉండే క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా సపరేట్ చేస్తాం, ఆ ప్రాసెస్ని ఏమంటాం అంటే సెంట్రిఫ్యూగేషన్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని ఏమంటాము, సెంట్రిఫ్యూగేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. నెక్స్ట్ మిక్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ అమోనియం క్లోరైడ్. సో దీన్ని ఎట్లా సపరేట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇది సాలిడ్ ఫామ్లో ఉండేది, ఇది డైరెక్ట్ గ్యాస్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో సాలిడ్ టు డైరెక్ట్ గ్యాస్ కన్వర్షన్ ఏమంటాం, సబ్లిమేషన్
ఏమంటాము సబ్లిమేషన్ అని చెప్పేసి అంటాం. సో అట్లానే క్యాంఫర్ కానివ్వండి, ఓకే, నాఫ్థలిన్ బాల్స్, యాంథ్రసిన్, ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చూసే ఉంటాయి. నాఫ్థలిన్ బాల్స్ ఎట్లా ఉంటాయి, సాలిడ్ వైట్ కలర్ రౌండ్ బాల్స్ ఉంటాయి కదా, నాట్ ఎగ్జాక్ట్ బాల్స్, ఓకే. సో బట్ వైట్ కలర్లో అవి ఏదైతే సాలిడ్ ఫామ్లో ఉంటాయో అవన్నీ కూడా ఇంకొక స్టేట్కి డైరెక్ట్గా ఎట్లా మారుతాయంటే లిక్విడ్ స్టేట్ ఉండదు, ఓకే, అవి డైరెక్ట్ గ్యాస్లోకి కన్వర్ట్ అవుతాయి అనమాట. ఓకే, సో దీన్ని ఈ సాలిడ్ టు గ్యాస్ కన్వర్షన్ ఏమంటాం మనం, సబ్లిమేషన్ అంటాం. సో అందుకనేసి మిక్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ అమోనియం క్లోరైడ్ సపరేషన్ ఎట్లా చేస్తాము అంటే సబ్లిమేషన్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇమ్మిసబుల్ లిక్విడ్స్. సో మిసబుల్ అండ్ ఇమ్మిసబుల్. మిసబుల్ అంటే ఆ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోతాయి. ఓకే, ఇమ్మిసబుల్ అంటే సపోజ్ 2 లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఆ 2 లిక్విడ్స్ మనం మిక్స్ చేసినా కూడా అవి దే డోంట్ మిక్స్ కంప్లీట్లీ, మనకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ అనదర్ లిక్విడ్ అండ్ దిస్ ఈస్ అనదర్ లిక్విడ్ విచ్ ఆర్ ఇన్ సేమ్ బీకర్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ ఇమ్మిసబుల్ లిక్విడ్స్ని ఎలా సపరేట్ చేస్తాం అంటే ఇట్ ఈస్ త్రూ సపరేటింగ్ ఫన్నల్. ఓకే, చూడండి. సో దిస్ ఈజ్ ఎ సపరేటింగ్ ఫన్నల్. ఇప్పుడు నేను ఆయిల్ని వాటర్ని మిక్స్ చేసాను. వాటర్ ఈజ్ ఎ లిక్విడ్, ఆయిల్ ఈజ్ ఆల్సో ఏ లిక్విడ్. సో దీన్ని నేను మిక్స్ చేసినా కూడా ఇక్కడ చూస్తే మీకు ఈ వాటర్ అనేది మనకి కిందే ఉన్నాయి. ఓకే, ఎందుకంటే వాటర్ డెన్సిటీ అనేది ఆయిల్ కంటే ఎక్కువ. అనమాట. సో ఎక్కువ డెన్సిటీ ఉన్నప్పుడు ఇట్ విల్ బి బిలో. సో ఆ విధంగా వాటర్ అంతా కిందకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టాప్ కాక్ ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ లిడ్ లాగా వర్క్ అవుతుంది అనమాట మనకి. ఓకే, సో దీన్ని నేను బయటికి పుల్ చేసినప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో అవి స్లోగా కిందకి వచ్చేస్తాయి. సో అలా కిందకు వచ్చినవి మనం సపరేట్ బీకర్లో ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎప్పుడైతే వాటర్ కంప్లీట్గా కిందకు వచ్చేసాయో నేను ఈ స్టాప్ క్లాక్ని క్లోజ్ చేస్తాను. సో క్లోజ్ చేసినప్పుడు మనకి పైన ఆయిల్ అనేది ఉండిపోతుంది. సో ఈ విధంగా నేను ఇమ్మిసబుల్ లిక్విడ్స్ని సపరేట్ చేయొచ్చు అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటి అంటే ఆయిల్ ఇన్ వాటర్. ఓకే, సో నెక్స్ట్ మిసబుల్ లిక్విడ్స్. సో నెక్స్ట్ ఇదేంటి మిసబుల్ లిక్విడ్స్. సో మిసబుల్ అంటే ఏంటి, ఇక్కడ ఏంటంటే ఏదైనా 2 లిక్విడ్స్ తీసుకున్నప్పుడు అవి కంప్లీట్గా కలిసిపోతాయి. వీ కాంట్ ఐడెంటిఫై. ఓకే, ఇది ఆ లిక్విడ్, ఇది ఈ లిక్విడ్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయలేం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎసిటోన్ అండ్ వాటర్. ఓకే, ఎసిటోన్ అండ్ వాటర్ అనమాట. సో ఈ రెండు కూడా మనకి మిసబుల్ లిక్విడ్స్. సో వీటిని ఎట్లా సపరేట్ చేస్తామంటే త్రూ డిస్టిలేషన్. ఎట్లా సపరేట్ చేస్తామంటే డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా దీన్ని సపరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ బీకర్లో నేను ఎసిటోన్ అండ్ వాటర్ లిక్విడ్, మిసబుల్ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాక దీనికి నేను హీట్ అనేది చేస్తాను అనమాట. ఓకే, సో దీనికి ఏం చేస్తానంటే నేను హీట్ చేస్తాను అండ్ ఈ బీకర్కి ఒక పైప్ కనెక్ట్ చేసి ఇక్కడ ఒక సపరేట్ బీకర్ పెడతాను. సో నేను ఇప్పుడు ఎసిటోన్ అండ్ వాటర్ని హీట్ చేసినప్పుడు ఓకే, ఈ రెండింటికి బాయిలింగ్ పాయింట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఈ రెండింటికి బాయిలింగ్ పాయింట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఎసిటోన్కి బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేను హీట్ చేసిన వెంటనే నాకు ఈ ఎసిటోన్ అనేది వేపర్స్గా కన్వర్ట్ అయిపోతుంది. సో వేపర్స్గా కన్వర్ట్ అయిపోయి పై ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే సో దాన్ని నేను క్యాప్చర్ చేయడానికి ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక పైప్ని కనెక్ట్ చేసేసి ఈ బీకర్కి పెట్టేస్తాను. సో ఈ వేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఈ బీకర్లో క్యాప్చర్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఈ క్యాప్చర్ అయిన వాటిని నేను ఎసిటోన్ వేపర్స్గా సపరేట్ చేస్తాను. సో ఈ విధంగా నేను డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తాను. ఓకే, సపోజ్ బాయిలింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఎసిటోన్ అండ్ వాటర్కి బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ అనేది నాకు 25K ఉంటుంది అనమాట. ఓకేనా. అదే ఒకవేళ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ అనేది లెస్ దాన్ 25K ఉందనుకోండి, అంటే ఏదైనా ఒక 2 లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఈ రెండింటికి బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ అనేది నాకు 25K కన్నా తక్కువ ఉంటే అప్పుడు నేను ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తాను అనమాట. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎయిర్. ఓకే, సో మిజబుల్లో బాయిలింగ్ పాయింట్ అనేది అప్రాక్సిమేట్లీ 25K ఉంటే ఎసిటోన్ అండ్ వాటర్ లాగా. సో అప్పుడు నేను జస్ట్ డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది సరిపోతుంది. అదే బాయిలింగ్ పాయింట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 25 కెల్విన్, సో అప్పుడు నేను ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ని అయితే యూస్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ కెమికల్ అండ్ ఫిజికల్ చేంజెస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి కన్వర్ట్ అవ్వడం, ఒక ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ చేంజ్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది.
ఓకే. సో చేంజ్ అనేది మనకి ఎన్ని టైప్స్ ఉంటుంది? 2 టైప్స్ ఉంటుంది. ఆ టైప్స్ ఏంటి అంటే కెమికల్ చేంజ్ అండ్ ఫిజికల్ చేంజెస్. కెమికల్ అండ్ ఫిజికల్ చేంజెస్ అనమాట. సో ఇప్పుడు కెమికల్ చేంజ్ అంటే ఏమవుతుందంటే ఆ కంప్లీట్ ప్రీవియస్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఒక న్యూ ప్రోడక్ట్ అనేది వస్తుంది. మనకు మళ్ళీ ఆ ప్రీవియస్ ప్రోడక్ట్ కావాలి అంటే అది రాదు, ఇక్కడ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో దీన్ని మనం ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అని కూడా చెప్తాం అనమాట. ఇర్రివర్సబుల్ ప్రాసెస్. ఓకే. సో కెమికల్ చేంజ్లో మనకు ఒక కంప్లీట్ న్యూ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ అదే ఫిజికల్ చేంజ్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మ్యాటర్ అనేది చేంజ్ అవుతుంది, బట్ కెమికల్ ఐడెంటిటీ అనేది మనకి ఇక్కడ చేంజ్ అవ్వదు అనమాట. ఓకే. అంటే ప్రీవియస్ ప్రోడక్ట్ ఏదైతే తీసుకున్నామో అది మనకి కావాలి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ బ్యాక్. ఓకే. సో దీన్ని మనం ఏమంటాము అంటే రివర్సబుల్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా అంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు డైజెషన్ ప్రాసెస్ కానివ్వండి, ఈ రోటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్ చేంజ్. ఓకే. అదే ఈ మెల్టింగ్ లేకపోతే బాయిలింగ్, చాపింగ్, ష్రెడ్డింగ్, ఓకే, ఇవన్నీ ఏంటి అంటే మనకి ఫిజికల్ చేంజెస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ఉంది కదా, సో క్యాండిల్ని మనం బర్న్ చేసినప్పుడు ఇది ఫిజికల్ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్. అలానే ఫ్రూట్స్ని చాప్ చేసినప్పుడు, ఓకే, సో కటింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఫిజికల్, కెమికల్. నెక్స్ట్ మిల్క్ అనేది మనకి కర్డ్గా కన్వర్ట్ అవుతుంది కదా, సో ఇది ఫిజికల్, కెమికల్. సో మిల్క్ కర్డ్గా కన్వర్ట్ అయ్యాక మనకి కర్డ్ అనేది మళ్ళీ మిల్క్ అవుతుందా? నో. సో ఈ కర్డ్ నుంచి మనకి మళ్ళీ మిల్క్ అనేది అప్టైన్ అవ్వదు కదా. సో దిస్ ఈజ్ ఏ కెమికల్ ప్రాసెస్. ఓకే. అదే కటింగ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ఏ ఫిజికల్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ ఫిజికల్ ప్రాసెస్. నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ క్యాండిల్. సో దీంట్లో మనకి బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ రెండు ప్రాసెస్ కూడా మనకి ఇన్వాల్వ్ అయినాయి అనమాట. రెండు చేంజెస్ ఇన్వాల్వ్ అయినాయి. సో ఏది కెమికల్ చేంజ్, ఏది ఫిజికల్ చేంజ్ అంటే మనకి వ్యాక్స్ ఉంటుంది కదా, క్యాండిల్ వ్యాక్స్ ఏదైతే ఉందో అది ఫిజికల్ చేంజ్, బికాస్ మనకి ప్రీవియస్ షేప్ ఏదైతే ఉందో వీ కెన్ అప్టైన్ ఇట్. అదే కెమికల్ చేంజ్ ఏంటి అంటే థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ ఏమవుతుంది ఇక్కడ బర్న్ అయిపోతుంది. థ్రెడ్ అనేది బర్న్ అయిపోతుంది. సో బర్న్ అయిపోయిన థ్రెడ్ మళ్ళీ మనకి ఆ థ్రెడ్గా వస్తుందా? నో, ఇట్ డజంట్. ఒక న్యూ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మనకి అది రాదు. సో థ్రెడ్ అనేది మనకి ఇక్కడ కెమికల్ చేంజ్ అక్కర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో వాళ్ళు ఏం చూసాము మనం, మ్యాటర్కి సంబంధించి 2 టైప్స్, ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్స్చర్స్ చూసాము. ఈ ప్యూర్ సబ్స్టెన్సెస్లో ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్, మిక్స్చర్స్లో హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ అని చెప్పేసి చూసాం. ఓకే. నెక్స్ట్ అట్లానే ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం సింపుల్ సబ్స్టెన్స్గా వీ కెనాట్ బ్రేక్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, ఐరన్, హైడ్రోజన్, మెర్క్యూరీ అండ్ ఎక్సెట్రా. అదే కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు వాటికి ఫిక్స్డ్ కాంపోజిషన్ ఉంటుంది అండ్ సింప్లర్ సబ్స్టెన్సెస్గా మనం మళ్ళీ కూడా వీటిని కెమికల్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ద్వారా బ్రేక్ చేయొచ్చు. ఓకే. అదే హోమోజీనియస్లో మనకి కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది, యూనిఫామ్. హెటెరోలో నాన్ యూనిఫామ్గా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ వీటన్నిటి ఎగ్జాంపుల్స్ కూడా మనము చూసాము కదా. సో ఫస్ట్ మ్యాటర్ చూసాము, వాట్ ఈస్ మ్యాటర్ అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ అట్లానే పంచతత్వ, మన ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫర్స్ మ్యాటర్ని 5 టైప్స్గా క్లాసిఫై చేశారని చెప్పేసి పంచతత్వ గురించి చూసాము. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, 3 ప్రాపర్టీస్ చూసాము. అంటే పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అట్లానే ఇవి కంటిన్యూస్గా మూవ్ అవుతాయి, ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అని చెప్పేసి చూసాం. నెక్స్ట్ మ్యాటర్కి సంబంధించిన స్టేట్స్, సాలిడ్స్, ఓకే, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఆ తర్వాత ప్లాస్మా అండ్ బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్. ఓకే. బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ ఈ స్టేట్స్ గురించి చూసాం. వీటి మధ్య స్పేస్ ఏ విధంగా ఉంటుంది, మూమెంట్ అండ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు వాటి మధ్య ఆ పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే డిక్రీజ్ అవుతుందా. నెక్స్ట్ అట్లా ప్రెషర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, డిక్రీజ్ చేసినప్పుడు ఏ ఫామ్ నుంచి ఏ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అట్లానే లిక్విఫికేషన్ ఆఫ్ మ్యాటర్ చూసాం. ఓకే. నెక్స్ట్ మ్యాటర్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అయినప్పుడు వాటి నేమ్స్. సో దాంట్లో ఇంపార్టెంట్ సబ్లిమేషన్ చూసాం. సబ్లిమేషన్ అంటే ఏంటి, సాలిడ్ టు గ్యాస్. ఓకే. నెక్స్ట్ అట్లానే కండెన్సేషన్ అంటే గ్యాస్ టు లిక్విడ్. సో దీనికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు మనం ఆల్రెడీ చూసాం, నైట్ టైమ్ వాటర్ వేపర్ అట్మాస్ఫియర్లో ఉండే ఎయిర్ ఏదైతే ఉంటుందో అదేమవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్గా కన్వర్ట్ అవుతుంది. అంటే గ్యాస్ అనేది ఏమైంది ఇక్కడ మనకి లిక్విడ్గా చేంజ్ అయింది. సో ఈ ప్రాసెస్ని మనం కండెన్సేషన్ అని చెప్పేసి అంటామని చెప్పి కూడా మనం చూసాము. అండ్ అట్లానే ఈ బోస్-ఐన్స్టీన్ స్టేట్ ఎట్లా వస్తుంది అంటే 0 టెంపరేచర్ దగ్గర మనకు వస్తుంది. అండ్ దీన్ని ఎవరు
ప్రిడిక్ట్ చేశారు? సత్యేంద్రనాథ్ బోస్ అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఓకే, దీన్ని ఎవరు అచీవ్ చేశారు అంటే ఎరిక్ కార్నెల్. అండ్ దీనికి గాను 2001లో ఫిజిక్స్లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి కూడా మనం చూసాం. ఓకే, నెక్స్ట్ అట్లానే ఎవాపరేషన్కి ఫేవరబుల్ కండిషన్స్, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయినప్పుడు, అలానే విండ్ స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అదే హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి చూసాం. ఓకే, ఆ తర్వాత ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, మిక్స్చర్ అంటే ఏంటి, డెఫినేషన్స్ చూసాము. ఓకే, నెక్స్ట్ ఇంకా డిఫరెన్సెస్ చూసాం, హెట్రోజీనస్ అండ్ హోమోజీనస్ మిక్చర్కి మధ్య డిఫరెన్సెస్, టిండల్ ఎఫెక్ట్. నెక్స్ట్ కొలైడల్ సొల్యూషన్ గురించి చూసాము, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, దీనికి సంబంధించి సాచురేటెడ్ పాయింట్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లో సొల్యూట్ ఎక్కువనా సాల్వెంట్ ఎక్కువ ఉంటుందా? సొల్యూట్ ఎక్కువ ఉంటుంది. అదే డైల్యూట్ తీసుకుంటే సాల్వెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చూసాం. నెక్స్ట్ 2 ఫార్ములాస్ చూసాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అండ్ అట్లానే మాస్ బై పర్సంటేజ్, ఇది కూడా చూసాం. నెక్స్ట్ మిక్చర్స్, ఏ విధంగా మిక్చర్లోని కాంపోనెంట్స్ని ఏ విధంగా సపరేట్ చేస్తాము అని చెప్పేసి కూడా మనం చూసాం. దాంట్లో లైక్ క్రోమటోగ్రఫీ, ఓకే, సెంట్రిఫికేషన్ చూసాము. ఓకే, నెక్స్ట్ అట్లానే మిజబుల్ లిక్విడ్స్కి సంబంధించి ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ని ఎట్లా సపరేట్ చేస్తామని చెప్పేసి చూసాము. ఇవి దాని తర్వాత కెమికల్ అండ్ ఫిజికల్ చేంజెస్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్ క్లియర్, అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ యాజ్ యూజువల్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద 5th state of matter? ఓకే, ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్. సో 4th state ఏంటి మనకి, ప్లాస్మా ఇస్ ద 4th state. ఫస్ట్ సాలిడ్, తర్వాత లిక్విడ్, తర్వాత గ్యాస్, అండ్ దెన్ ప్లాస్మా, అండ్ దెన్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, what is the state of matter that exhibits behavior uniformity? Okay, what is the state of matter that exhibits behavior uniformity? So యూనిఫామ్గా ఎగ్జిబిట్ చేసే మ్యాటర్ స్టేట్ ఏరియా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సాలిడ్. సాలిడ్లో మనకి పార్టికల్స్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఈస్ వెరీ యూనిఫామ్ ఇన్ నేచర్. నెక్స్ట్, వాట్ ఈస్ ట్రూ అబౌట్ హోమోజీనియస్ మిక్చర్? సో హోమోజీనియస్ మిక్చర్ గురించి కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో హోమోజీనియస్ మిక్చర్ ఇస్ ద మిక్చర్ ఆఫ్ 2 or more than 2 components. Okay, in homogeneous mixture the composition properties are uniform throughout the mixture. So both the statements are true. Both A and B అనేది మనకి ఇక్కడ ట్రూ అనమాట. ఓకేనా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ డస్ నాట్ డిస్క్రైబ్ ఏ కాంపౌండ్? ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 or more elements. సో కాంపౌండ్లో మనకి 2 or more ఉంటాయి. ఇట్ ఈస్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్ ఆబ్వియస్లీ. ఇట్ కెనాట్ బి, సో ప్యూర్ సబ్స్టెన్స్లో మనం 2 చూసాం, ఎలిమెంట్ ఒకటి, ఇంకొకటి కాంపౌండ్. సో ఇక్కడ కాంపౌండ్ ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్యూర్ సబ్స్టెన్స్. ఇట్ కెనాట్ బి సపరేటెడ్ ఇంటూ కాన్స్టిట్యూయెంట్స్ బై ఫిజికల్ మీన్స్. ఎస్, ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మనము దీన్ని సపరేట్ చేయలేం. ఇట్ ఈస్ మిక్స్డ్ ఇన్ ఎనీ ప్రపోర్షన్ బై మాస్. ఇన్ ఎనీ ప్రపోర్షన్, నో, ఏ ప్రపోర్షన్ అయినా కాదు, ఇట్ ఈస్ మిక్స్డ్ బై ఓన్లీ ఫిక్స్డ్ ప్రపోర్షన్. ఇట్ ఈస్ మిక్స్డ్ ఇన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద టింక్చర్ ఆఫ్ అయోడిన్ ఫైండ్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్. సో ఆల్రెడీ చూసాం, టింక్చర్ ఆఫ్ అయోడిన్లో సొల్యూట్ ఏది, సాల్వెంట్. సొల్యూట్ అంటే ఏంటి, ఏదైతే డిజాల్వ్ అయిపోతుందో. సో ఇక్కడ మనకి ఏది డిజాల్వ్ అవుతుంది, అయోడిన్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. అయోడిన్ అనేది డిజాల్వ్ అవుతుంది దేంట్లోకి, ఆల్కహాల్లోకి. సో ఆల్కహాల్ అనేది ఏంటి ఇక్కడ, సాల్వెంట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోమోజీనియస్ మిక్చర్? సో ఎయిర్, టింక్చర్ ఆఫ్ అయోడిన్, సాలిడ్ సొల్యూషన్ అండ్ మిల్క్. ఓకే, సో ఇక్కడ మనకి తెలుసు మిల్క్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ కొలాయిడల్ సొల్యూషన్, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ హోమోజీనియస్ మిక్చర్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఫర్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ 10% గ్లూకోజ్ ఇన్ వాటర్ బై మాస్ సిగ్నిఫైస్? ఓకే, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మీనింగ్ అడుగుతున్నారు. 10% గ్లూకోజ్ ఇన్ వాటర్ బై మాస్ అంటే 10 grams ఆఫ్ గ్లూకోజ్ అనేది దేంట్లో డిజాల్వ్ అయింది, వాటర్లో. డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ వాటర్. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్? ఓకే, సో మిల్క్లోని క్రీమ్ని సపరేట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తామంటే సెంట్రిఫికేషన్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఆల్రెడీ చూసాం ఇందాక మనం సపరేషన్ ప్రాసెస్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్స్లో చూసాం. ఓకే,
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద ఫిజికల్ చేంజ్. సో ఫిజికల్ చేంజ్కి సంబంధించి కింద ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. దెర్ ఈస్ నో లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇట్ ఈస్ పర్మనెంట్ అండ్ ఇర్రివర్సబుల్. ఫిజికల్ చేంజ్ అనేది రివర్సబుల్. ఫిజికల్ చేంజ్ అనేది ఇట్ ఈస్ రివర్సబుల్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏది న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవ్వదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ బి ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ అడిగారు. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు. సో ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఫర్ 9th question. The components of water can be separated by. So water and components ఎట్లా separate చేస్తాము? It is only by chemical method. Okay, next mixture can be. సో మిక్చర్ కెన్ బి బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. మనం చూసాం కదా. సో మిక్చర్లో మనకు ఉండే టైప్సే హోమోజీనియస్ మిక్చర్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్. సో మిక్చర్ కెన్ బి బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. ఓకే, నెక్స్ట్ బ్రాస్ ఈజ్ ఏ. బ్రాస్ అనేది ఏ టైప్ ఆఫ్ మిక్చర్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మనకి. ఓకే, సో బ్రాస్ అనేది ఒక ఎల్లాయ్. బ్రాస్ అనేది ఎల్లాయ్. సో ఇట్ ఈస్ మిక్చర్ ఆఫ్, it is an example of solution mixture. Okay na. So answer ఏంటి మనకి ఇక్కడ homogeneous mixture is the answer. Next, in sugar solution. Okay, sugar solution లో solute ఏది, solvent ఏది? So sugar is solute and water is solvent. Very easy question. Okay na. Next, brass is a solution of molten copper in. Okay, brass అనేది alloy అని చెప్పుకున్నాం కదా. It is an alloy of which? It is an alloy of copper and solid zinc. Okay, so answer is option D. Next, which of the following statements are true for pure substances? So pure substances కి సంబంధించి కింద ఇచ్చిన వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ప్యూర్ సబ్స్టెన్సెస్ కంటైన్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ పార్టికల్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్లో మనకి వన్ కైండ్ ఆఫ్ పార్టికల్సే ఉంటాయి. ప్యూర్ సబ్స్టెన్సెస్ మే బీ కాంపౌండ్స్ ఆఫ్ మిక్చర్స్. నో, మిక్చర్ అయితే కాదు. ప్యూర్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ ఏ మిక్చర్. సో ఆప్షన్ 2 రూల్ అవుట్ చేసేద్దాం ఫస్ట్. ఆప్షన్ 2. ఆప్షన్ 1 డెఫినెట్గా ఉండాలి. చూసాం కదా. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటా కూడా మనం ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు అనమాట ఎగ్జామ్స్లో కూడా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హోమోజీనియస్ ఇన్ నేచర్? సో కింద ఇచ్చిన వాటిలో ఏది హోమోజీనియస్ అనేది మనకు తెలుసు. సాయిల్ ఈజ్ నాట్ హోమోజీనియస్, ఇట్ ఈస్ ఎ మిక్చర్. సో ఆప్షన్ 3 రూల్ అవుట్ చేస్తే ఓకే. నెక్స్ట్, సో ఐస్ అనేది ఒక ప్యూర్ సబ్స్టెన్స్. ఐస్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్. సో ఇది కూడా మనకి మిక్చర్ అవ్వదు. ఓకే, సో 1 తీసేస్తే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అంటే వుడ్ అండ్ ఎయిర్ ఆర్ హోమోజీనియస్ ఇన్ నేచర్. ఓకే, నెక్స్ట్, బ్లడ్ అండ్ సీవర్. సో బ్లడ్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇట్ ఈస్ ఏ మిక్చర్. ఇట్ ఈస్ ఎ హెట్రోజీనియస్ మిక్చర్. బ్లడ్ దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం? హెట్రోజీనియస్కి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. హెట్రోజీనియస్ అనేది ఏంటి? మిక్చర్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ ఎ మిక్చర్ బికాస్ ఓకే దాంట్లో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి. సో బ్లడ్ అండ్ సీ వాటర్ దేనికి ఎగ్జాంపుల్? బోత్ ఆర్ మిక్చర్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కెమికల్ చేంజెస్? సో కింద ఇచ్చిన వాటిలో ఏవేవి కెమికల్ చేంజెస్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. చూడండి, డికేయింగ్ ఆఫ్ వుడ్. వుడ్ అనేది డికే అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ వుడ్ అనేది అంటే ఇనిషియల్ ఫామ్ ఏదైతే ఉందో అది వస్తుందా అంటే మనకి రాదు. సో దిస్ ఈజ్ ద కెమికల్ చేంజ్. నెక్స్ట్, వుడ్ అని బర్న్ చేసినా కూడా సేమ్. ఓకే, నెక్స్ట్, సాయింగ్ ఆఫ్ వుడ్. ఓకే, అంటే ఇక్కడ కటింగ్ ఆఫ్ వుడ్ అనమాట. వుడ్ని కట్ చేయడం. ఫస్ట్ చూడండి, 1 and 2 ఉండాలి డెఫినెట్గా మనకి. సో 1 ఉంది బట్ 3 ఉంది. ఆబ్వియస్గా ఓన్లీ 2 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి 1 and 2. సో ఇక్కడ కటింగ్ ఆఫ్ వుడ్ అనేది కట్ చేయడం అనేది ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్? ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ చేంజ్. ఓకే, ఫిజికల్ చేంజ్. నెక్స్ట్, అట్లానే హ్యామరింగ్ ఆఫ్ ఎ నెయిల్ ఇంటూ ఏ పీస్ ఆఫ్ వుడ్. ఇది కూడా మనకి ఫిజికల్ చేంజ్. ఇక్కడ మనకి కెమికల్ చేంజ్ అడిగారు కాబట్టి 1 and 2 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 18th question. నెక్స్ట్, కుకింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఓకే, ఈ డైజెషన్, కుకింగ్ ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్? ఇవన్నీ కూడా కెమికల్ ప్రాసెసెస్కి ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫర్ 19th question. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెక్చర్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఓకే, నేను
నెక్స్ట్ లెక్చర్లో దాన్ని క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఎస్ఎస్సికి సంబంధించి ఆల్రెడీ ఫిజిక్స్ సిరీస్ అనేది కంప్లీట్ అయింది. సో ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీయే కాకుండా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన చాలా కంటెంట్ అనేది యూట్యూబ్లో మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది మన ఛానల్లోనే. సో మీరు యూట్యూబ్లో ఎస్ఎస్సి తెలుగు అని చెప్పి సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. సో యూ కెన్ చెక్ ఆన్ ద వీడియోస్. అండ్ అట్లానే మనకి యాప్ అనేది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. అట్లానే వెబ్సైట్లో కూడా ssctelugu.com అనే వెబ్సైట్లో కూడా మీరు మన వెబ్సైట్ని చూడొచ్చు. అండ్ దాంట్లో మీకు కావాల్సిన కోర్స్ని అయితే మీరు డెఫినెట్గా పర్చేస్ చేస్తే మీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.